హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు చాలా శుభదినం. మీ అందరికీ నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. సో మనం ఈరోజు నరసింహలీల నరసింహ చతుర్దశి గురించి నరసింహ చతుర్దశి గురించి చర్చించుకుందామంట. సో ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని ఆరంభిద్దామంట. జయ రాధా మాధవ కుంజ బిహారీ రాధా జయ రాధా మాధవ కుంజ బిహారీ गोपी जनवल्लभा गिरिवरधारी गोपी जनवल्लभा गिरिवरधारी यशोधनन्दना व्रज जनरञ्जना यशोधनन्दना व्रज जनरञ्जना यमुना तेरा वनचारी यमुना तेरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे
जय प्रभुपदा హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఈరోజు నరసింహ చతుర్దశి కదా, సో మనం నరసింహార్తి చేసుకొని ఇంకా చర్చను ఆరంభిద్దామంట. ఓకేనా? నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే ప్రహ్లాదదాయినే हिरण्याकशिपूर्वक्षा हिरण्याकशिपूर्वक्षा जय जगदीश
जय श्री श्री भक्त विघ्न विनाशक लक्ष्मीपति नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనం ఈరోజు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినము. ఈరోజు నరసింహస్వామి ఆవిర్భావించిన తిథి. సో మనం ఈరోజు దాని ఉపలక్ష్యంలో నరసింహ లీల, నరసింహ భగవంతుడు ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మధ్య జరిగిన లీల, దాని గురించి మనము శ్రీమద్ భాగవతంలోంచి చర్చించుకుందామంట. ఇది శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ఇచ్చారండి. ఇది 7వ స్కందంలో ఆల్మోస్ట్ సగం స్కందం పైనే ఉంది. చెప్పాలంటే ఒక 10 అధ్యాయాలు 10 అధ్యాయాల పైన ఉందన్నమాట ఈ చర్చ అనేది. సో మనము ఈరోజు పొద్దున మొదటి భాగంలో మొదటి 5 అధ్యాయాలు చూసుకుందామంట. మనం ఇదే సీక్వెన్స్లో వెళ్దాం. ఏ తరహాలో అయితే భాగవతంలో ఇచ్చారో, ఈ ఒక కథని వర్ణించారో, అదే విధంగా మనం దాన్ని చర్చించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిద్దామంట. సో మనం ఈరోజు ఎక్కువగా తత్వాల వైపు చర్చించాము.
ఎందుకంటే మనం డైలీ తత్వాలు చర్చించుకుంటాం. ఈరోజు తత్వాలు చర్చించుకుంటే మనం కథ మొత్తం ఈరోజు నరసింహలీల మొత్తం చర్చించుకోవడం కష్టం. అందుకనే ఈరోజు మెయిన్గా మనము మొత్తం భగవంతుడి లీలను చర్చించుకుందాము. ఇంకా దాని తర్వాత శ్లోకాలు కూడా మనం ఎక్కువ చూడము. ఏదో ఇంపార్టెంట్ 1-2 శ్లోకాలు అక్కడక్కడ వస్తాయి, అవి నేను చర్చిస్తాను అంతే. మిగతాదంతా మనము ఎలా అయితే ఇలా జరుగుతుందో ఇక్కడ కథనం, దాని ప్రకారం వెళ్దామంట. సో ఈరోజు మొదటి భాగంలో మొదటి 5 అధ్యాయాల వరకు చూడడానికి ప్రయత్నిద్దాము. మిగతాది మన రెండవ భాగంలో సాయంకాలంలో ఉన్న మన ప్రవచన చర్చలో అక్కడ చూస్తున్నామంట. సో మనము ఈరోజు 7వ స్కందం నుంచి మొదటి అధ్యాయం నుంచి చర్చిస్తాము. సో ఇప్పుడు మన శ్లోకాలు ఏం చెప్పండి, నేను ఏ శ్లోకం ఏననేది చెప్పను, మనం ముందు చూసుకుంటూ వెళ్ళిపోతామంట. సో ఇంకా ప్రశ్నలు కూడా ఇప్పుడేం తీసుకోండి. తత్వాల గురించి ఎన్నో ప్రశ్నలు మీకు రావచ్చు, ఎందుకంటే నేను ప్రతిదీ అంత విస్తృతంగా ఎంత వీలైతే అంతే చర్చించుకుంటూ వెళ్తాను ఈ సమయానుసారంగా. సో ఎక్కువగా దేంట్లో ప్రశ్నలు ఎవరైనా అడిగినా నేను చర్చించను ఇప్పుడు, ఎందుకంటే మనకు మరి కథ ముందుకు వెళ్ళదు కనుక. చర్చలోకి వెళ్తే ప్రశ్న ఉత్తరాల గురించి చర్చించుకుంటూ వెళ్తే, అందుకనే ఇంకో రోజు మరుసటి రోజు కానీ ఎప్పుడైనా మీరు ప్రశ్నలు అడగచ్చు ఒకవేళ ఉంటే. మళ్ళీ ఈ స్కందంలో చర్చించుకున్నప్పుడు విస్తృతంగా చర్చించుకుందాం 7వ స్కందానికి వెళ్ళినప్పుడు. ఈరోజు మాత్రం మనము 5 అధ్యాయాలు చూడడానికి ప్రయత్నిద్దాము. నేను ఫస్ట్ టైం ఇలా 5 అధ్యాయాలు ఒకే క్లాస్లో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీ అందరూ ఆశీర్వదించండి. భగవంతుడి ఆశీర్వాదం కూడా మనం కోరుకుంటూ నరసింహదేవుడికి ప్రార్థన చేసుకుందామంటే ఒకసారి ఆరంభించే ముందు మీకు నేను ప్రార్థన, నరసింహదేవుడికి ఒక ప్రార్థన ఉంది, అది నేను మీకు వాట్సాప్లో పెట్టాను, ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, నాతో పాటు చేయొచ్చు. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవ ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఇదొకటి. ఇంకొకటి ప్రార్థన ఉందన్నమాట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సో ఇప్పుడు మనము భగవంతుడి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కథ ఆరంభిద్దామంట. నేను ఇక్కడ నరసింహదేవుడు పిక్చర్ తెద్దాం అనుకున్నాను, కానీ సమయం కుదరలేదు. పొద్దున భాగవతం క్లాస్ అయిపోయిందనమాట. నేను మార్నింగ్ ఈరోజు పొద్దున మహారాజ్ క్లాస్ ఇచ్చారు, శుభక్ స్వామి మహారాజు బెంగాలీలో. సో ఆ క్లాస్ అటెండ్ అవుతున్నాను నేను. అది 9:20 వరకు క్లాస్ జరిగిందనమాట. అందుకనే లింక్ పెట్టడంలో కూడా లేట్ అయిపోయింది. మేబీ ఈవినింగ్ కల్లా ఒకటి మన భగవంతుడి మనం అరేంజ్ చేస్తాం లామినేషన్ మన క్లాసుల మధ్యలో. సో ఇప్పుడు మనము ఇది ఎలా ఈ చర్చ అనేది వస్తుంది భాగవతంలో, దాని యొక్క విషయాన్ని చూద్దామంట. సో 7వ స్కందంలో ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఈ చర్చకి వెళ్తాం అనేది చూద్దాము. ఇప్పుడు రాజసూయ యజ్ఞ చేస్తున్నాడు యుధిష్ఠిర్ మహారాజు. రాజసూయ యజ్ఞ మీకు తెలుసు అనుకుంటా, దాన్ని ఇప్పుడు విస్తృతంగా వర్ణించాను నేను, మనం కథలోకి వెళ్ళాలి కనుక. రాజసూయ యజ్ఞ చేసినప్పుడు ఆ రాజసూయ యజ్ఞలో మహాభారతంలో వస్తుంది ఇది. సో అక్కడ అందరూ ఋషులు మునులు ఎంతోమంది దేవతలు కూడా రాజసూయ యజ్ఞంలో పాల్గొంటారు. అందులో మనకి అక్కడ శిశుపాలుడు కూడా వస్తాడనమాట. ఆయన సహించలేకపోతాడు. కృష్ణుడికి ఆది పూజ చేస్తారు, అగ్రపూజ కృష్ణుడికి చేసినందుకు ఆయన తట్టుకోలేక ఎన్నో రకాలుగా ఎన్నో అపనిందలు పలుకుతాడనమాట. అక్కడ ఎన్నో చెడు వాక్యాలు కృష్ణుడి గురించి వాగుతూ ఉంటే, అప్పుడు ఆయన ఉన్న వరం ప్రకారం 100 సార్లు మాత్రమే ఆయన కృష్ణుడిని ఇలా నిందించగలడు. 100 నిందలు అయిపోయిన తర్వాత కృష్ణుడు సుదర్శన్ వదులుతాడు. ఆ సుదర్శన చక్రం ఆ శిశుపాలుడు ఒక తలకాయ కట్ చేస్తుంది. కోసేసిన తర్వాత అప్పుడు అందులోంచి ఆయన ఆత్మ బయటికి వచ్చి ఆ ఆత్మ అందరి ముందు కృష్ణుడిలో లీనమైపోతుంది అన్నమాట. ఇది చూసి అవాక్కైపోతారు అందరూ. యుధిష్ఠిర్ మహారాజు కూడా అవాక్కైపోతాడు, ఆశ్చర్యపోతారు. అసలు ఎలా జరిగింది? వీడు శిశుపాలుడు, ఇటువంటి దుర్మార్గుడు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి భగవంతుడినే తిడుతున్నాడు. అలాంటి మనిషి కూడా భగవంతుడు చంపేసిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళి భగవంతుడి శరీరంలో విలీనమైపోయింది. అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనం అవడం అంటే సాయుధ్యముక్తి.
ఇలాంటి ముక్తి ఎలా లభించింది అని యుధిష్ఠిర మహారాజుకి ఎంతో ఆశ్చర్యచకితుడై నారదుని అడుగుతాడనమాట. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, ఎలా ఆయనకి ముక్తి లభించింది? ఇంతకుముందు నేను విన్నాను యుధిష్ఠిర మహారాజు ఎన్నో శాస్త్రాలు చదివాడు, ఆయన పండితుడు. సో ఆయన అడుగుతున్నాడు, నేను శాస్త్రాల్లో విన్నాను ఇంతకుముందు ఒక రాజు ఉండే, ఆయన కూడా భగవంతుడు అంటే నచ్చదు, భగవంతుడికి వ్యతిరేకంగా ఎంతో వ్యవహారం చేశాడు రాజా. ఆయన పేరు వేనరాజు. మరి ఆయన మాత్రం చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళాడు అని మనం విన్నాము. మరి ఈయన చనిపోతే అలాగే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి భగవంతుడిని తిడుతున్నాడు, అలాంటి వ్యక్తికి ఎలా మోక్షం ప్రాప్తించింది? నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరు ఈ వివరణ చెప్పండి అని నారదమునిని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు నారదముని ఆ ప్రశ్నకు జవాబుగా ఏం చెప్తాడంటే, ఈ యొక్క శిశుపాలుడు తన తోబుట్టు అంటే ఆయన బ్రదర్, ఆయన తమ్ముడు దంతవక్ర, వీళ్ళిద్దరు అన్నతమ్ములు, శిశుపాలుడు దంతవక్ర. వీళ్ళిద్దరూ అసలైతే భగవంతుడి యొక్క వైకుంఠ ధామంలో ద్వారపాలకులు, జయ విజయ్. సో వాళ్ళు శాపగ్రస్తులయ్యి ఇక్కడ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 3 జన్మల వరకు రాక్షసుల అసుర యోనిలో, లేకపోతే ఇలా దానవులుగా, లేకపోతే ఇలా భగవంతుడికి వ్యతిరేకంగా జన్మనెత్తుతారు అని 3 జన్మలు వాళ్ళకి శాపం తగిలింది. ఆ 3 జన్మల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ వైకుంఠానికి ఎలాగైతే ద్వారక పాలకులుగా ఉన్నారో అక్కడికి చేరుకుంటారు అని వాళ్ళ శాపం ఉంది. అందుకనే వాళ్ళు మొదటి జన్మలో హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్షులుగా జన్మించారు. అప్పుడు హిరణ్యాక్షను వరాహస్వామి ఆయన వాళ్ళని వధించాడు. మరియు హిరణ్యాక్షుడిని నరసింహదేవుడు వధించాడు. దాని తర్వాత మరుసటి జన్మలో వారు ఇంకొక అవతారం, అంటే మన రెండవ జన్మలో వాళ్ళు వచ్చారు రావణుడు, కుంభకర్ణులు. అప్పుడు రావణుడు, కుంభకర్ణులుగా వచ్చినప్పుడు భగవంతుడు రామచంద్రుడు వాళ్ళిద్దరిని వధించాడు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ శిశుపాలుడు, దంతవక్రులుగా వచ్చారు. అందుకే భగవంతుడు ఇప్పుడు వాళ్ళ పాపాలు నిండిపోయిన సమయం చూసి వాళ్ళని వధించేశారు. ఇలా ఇప్పుడు 3 జన్మలు అయిపోయాయి కదా, అందుకనే వాళ్ళకి ఇప్పుడు ముక్తి అనేది లభించింది. ఈ యొక్క మనుష్య లేకపోతే అసురవోని నుంచి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మీకు కనిపిస్తుంది వాళ్ళ యొక్క శరీరంలో ప్రవేశిస్తున్నారని. వాళ్ళ శరీరంలో ప్రవేశించి భగవంతుడి శరీరం మాధ్యంతో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి అక్కడ మళ్ళీ వారి యొక్క స్థానం ఏదైతే ఉందో జయ విజయ్ ద్వారపాలకులుగా అక్కడ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పునఃస్థాపించబడ్డారు అని ఇక్కడ నారదముని యుధిష్ఠిర మహారాజుకు చెబుతాడనమాట. ఇది ఇక్కడ జరిగిన మొదటి అధ్యాయంలో యొక్క కథనం అన్నమాట. అంటే ఇప్పుడు ఇలా విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజు యొక్క కథను విన్న తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, ఇది మరి ఒక సెకండ్ అండి, నేను చూస్తున్నాను మిస్ అవుద్దనేసి. ఓకే, సో దీని తర్వాత యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు, అరే ఆశ్చర్యపోతాడు, అదేంటి వాళ్ళు విష్ణు లోకంలో వైకుంఠం లోకంలో ఉన్న భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు వాళ్ళెలా శాపగ్రస్తులయ్యారు? వాళ్ళకి ఇలా 3 జన్మలు మళ్ళీ ఇలా ఎత్తాల్సిన అవసరం ఏం జరిగింది? అసలు ఏం జరిగింది నాకు తెలుసుకోవాలని ఉంది, మీరు చెప్పండి అంటే అప్పుడు నారదుని అంటారనమాట, అక్కడ ఒకసారి 4 చతుష్కుమారులు, వాళ్ళు ఎప్పుడు చిన్నగా 5 ఏళ్ల వయస్సు ఉంటుంది వాళ్ళకి, చిన్న బాబుల్లాగా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు నగ్నంగా ఉంటారు, వాళ్ళు ఏం దుస్తులు అంటే వస్త్రాలు ఏం వధించరు, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, 5 ఏళ్ల వయసులో ఉంటారు. కానీ వాళ్ళు చాలా 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 వాళ్ళ వయస్సు ఎలాగంటే బ్రహ్మదేవుడికి మొట్టమొదట ఆయన సృష్టించినప్పుడు ముందు ఆయన ఎన్నో ఋషుల మునులక ముందు ఆయన సృష్టించింది ఈ 4 చతుష్కుమారులని. కానీ చతుష్కుమారులు వాళ్ళు అలాగే చిన్న వయసులోనే ఉంటాం, మేము ఇలాగే ఉండి మేము జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాము అనేసి వాళ్ళు గొప్ప జ్ఞానులు అనమాట. సో భగవంతుడిని దర్శించుకుందామనేసి ఆ 4 ఒకసారి వైకుంఠానికి వచ్చారనమాట, విష్ణువుని దర్శించుకోవడానికి. కానీ ద్వారపాలకులు జయ విజయ్ వీళ్ళిద్దరూ ఆ 4 చూసి, ఇదేంటి చిన్నపిల్లలు ఇలా గుడ్డలు కూడా లేవు, ఈ చిన్నపిల్లలు లోపల దూరేస్తున్నారు అనేసి వెంటనే వాళ్ళని ఆపారనమాట. మీరు ఇలా లోపలికి ప్రవేశించడానికి నిషిద్ధం, మీకు యోగ్యత లేదు అన్నట్టుగా మాట్లాడేసరికి అప్పుడు వాళ్ళకి తెలియదు వీళ్ళు చతుష్కుమారులు, వీళ్ళు ఎంతో పెద్ద జ్ఞానులు, భగవంతుడి దర్శనం కోసం వచ్చారు అని. వాళ్ళు ఏదో చిన్నపిల్లలు అనుకుంటారు.
అలా వాళ్ళు కోపం వచ్చేసి వాళ్ళకు శాపం ఇచ్చేస్తారు. దాని తర్వాత ఇంకొంచెం ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క ఘటన ఏదో ఉందో అది దానికి సపరేట్గా ఇంకో అధ్యాయం ఉందండి, ముందు వస్తుంది భాగవతంలో. ఎలా వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, భగవంతుడు వాళ్ళని ఇచ్చి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ ఎలా ఓదారుస్తాడు, నచ్చ చెప్తాడు ఇద్దరికి, అంతా ఉంది. దాని తర్వాత ఫైనల్గా ఆ ఋషులు వాళ్ళు నలుగురు చతుష్కుమారులు అంటారు, సరే మీరు 3 జన్మల వరకు ఈ మన మృత్యులు అంటే ఈ యొక్క ప్రపంచానికి, భౌతిక ప్రపంచంలో మీరు 3 జన్మలు ఎత్తి భగవంతుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి దాని తర్వాత ముక్తి లభించి తర్వాత మీరు మళ్ళీ ఇలా జయ విజయులుగా పునర్స్థాపిస్తారు కాక అని వాళ్ళకి మళ్ళీ చెప్తారనమాట. అప్పుడు దాంతో వాళ్ళు సరే భగవంతుడిని అయితే ఎప్పుడైనా మేము స్మరించుకుంటూ ఉంటాము, గుర్తుంటుంటే చాలు, ఏ యోనిలో ఎక్కడ పుట్టినా సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళు ఇంకా హిరణ్యకశిపు హిరణ్యాక్షుడుగా పుట్టారు. అలా ఇలా చెప్తారనమాట నారదుని. ఇలా చెప్పి అలా అప్పుడు హిరణ్యకశిపు అప్పుడు ఆయన హిరణ్యకశిపుడు వాళ్ళ యొక్క పుత్రుడైన ప్రహ్లాదుడినే ఎంతో నరకయాతనకు గురి చేస్తాడు. అలా గురి చేసినప్పుడు శ్రీ విష్ణువు భగవంతుడు నరసింహావతారంలో వచ్చి ఈ యొక్క హిరణ్యకశిపుని వధించాడు ఇలా చెప్తారనమాట. ఇలా చెప్పిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ఇంకా ప్రశ్నలు అడుగుతారు, అరే మరి ఇది ఎలా, ప్రహ్లాదుడు భక్తుడు అంటున్నారు, భగవంతుడు భక్తుడు అంటున్నారు, మరి వాళ్ళు ఆయన అసురు అంటే ఈ యొక్క దానవులు దైత్యుల యొక్క పరివారంలో ఎలా జన్మించాడు, ఆ దైత్య పరివారంలో ఆయన భక్తుడు ఎలా అయ్యాడు, ఆ హిరణ్యకశిపుడికి ఇంకా ప్రహ్లాద్ మరి జరిగిన కథ ఏంటి, ఆ విశేషాలు నాకు విస్తారంగా చెప్పండి, ఈ యొక్క హిరణ్యకశిపుడు కథ, ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కథ, భగవంతుడి లీల, నరసింహలీల మాకు మొత్తం చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు సరే అని ఇంకా మొదటి నుంచి నారదుని చెప్పుకుంటూ వస్తారనమాట. అన్నిటికన్నా ముందు వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పుకున్నాం కదా, ఈ జయ విజయుల వాళ్ళే ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుగా దితి కశ్యప మునులకు పుడతారు. వీళ్ళ పుట్టుక గురించి కూడా సపరేట్ చాప్టర్ ఉందండి, అది 3వ 4వ అధ్యాయం 3వ స్కందం 4వ స్కందంలో వస్తుంది, అప్పుడు మళ్ళీ మనం చూద్దాం. కానీ ఇప్పుడు దానికి వెళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఆ దితికి ఇద్దరు పుడతారనమాట. కశ్యప మునికి ఆమె యొక్క భార్య అయిన దితికి వీళ్ళిద్దరు పుడతారు, అందుకే వీళ్ళని దైత్యులు అంటారు. సో హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపు పెద్ద అనమాట, హిరణ్యాక్షుడు చిన్న. వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా పుడతారనమాట. వీళ్ళు పుట్టినప్పటి నుంచి అత్యాచారాలు చేస్తూ ఉంటారు. అలా అత్యాచారాలు చేసుకుంటూ అన్ని చోట్ల బ్రాహ్మణుల్ని హింసిస్తారు, దేవతల్ని హింసిస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు జయ విజయుల అసలైతే. సో వీళ్ళు జయ విజయులు అయితే మీకు తెలుసు కదండి, మీరు ఏ విష్ణు మందిరానికి వెళ్ళినా కృష్ణ మందిరానికి వెళ్ళినా బయట 2 విగ్రహాలు మీరు చూస్తారు. జయ విజయ్ అనమాట వాళ్ళు ద్వారపాలకులు. సో ఇలా హిరణ్యకశిపు వచ్చేసి ఫస్ట్ ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరు ఇలా అత్యాచారాలు చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు హిరణ్యాక్ష వచ్చేసి ఫస్ట్ ఆయన భూదేవిని అంటే మన ధర్తిని భూమండలాన్ని గర్భోదక సముద్రంలో ముంచేస్తాడు, కింద పాతాళంలో అంత లోపలికి ముంచేస్తాడు అనమాట, మునిగిపోతుంది, పడేస్తాడు. వీళ్ళు ఎలా అంటే ఎప్పుడు వీళ్ళది భోగవృత్తి, ఇంకా భగవంతుడి పట్ల ద్వేషం. భగవంతుడు విష్ణువు ఉన్నాడు, దేవతలు ఉన్నారని తెలిసి వాళ్ళని ఎప్పుడు ద్వేషిస్తారు, వాళ్ళకి విపరీతంగా వ్యవహరిస్తారనమాట. సో హిరణ్యాక్ష అంటే హిరణ్య అంటే గోల్డ్ అనమాట, హిరణ్యం అంటే గోల్డ్ బంగారం. హిరణ్యాక్ష అంటే ఎక్కడ బంగారం కనిపిస్తే దోచేసుకునేవాడంట. అలా తిరుగుతూ ఈ భూలోకంలో ఉన్న భూలోకంలో భూమిలో ఉన్న మొత్తం బంగారాన్ని అంతా దోచేసుకొని ఆ భూమిని ఇలా పాతాళంలో అంటే కిందికి సముద్రంలో గోర్భోదక సముద్రం కిందికి పాడేశాడంట. దాని తర్వాత అప్పుడు భగవంతుడు వరాహస్వామి అవతారంలో వచ్చి భూదేవిని రక్షించి మన భూమండలాన్ని మళ్ళీ పునర్స్థాపించి తన స్థానంలో ఈ యొక్క హిరణ్యాక్షుడిని వధిస్తాడు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు ఎంతో క్రోధితుడైపోతాడు, ఎంతో కోపంతో. తెలిసిన వెంటనే ఈ విష్ణువు ఈ వరాహ అవతారంలో మారువేషంలో వచ్చి నా యొక్క తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. ఈ విష్ణువు దేవతలకి దానవులకి అందరూ సమాన దృష్టితో చూస్తారంటారు, ఇప్పుడు మాత్రం పక్షపాతం వహించి ఆ దేవతలకు మద్దతుగా మా యొక్క తమ్ముడిని చంపేశాడు. సో మనం అందరము
ఇప్పుడు అందరు దైత్యులకు అనమాట, అక్కడ ఉన్న దైత్యులందరూ ఇంకా రాక్షసులు అసురులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం అందరము కలిసి ఆ విష్ణువుని, ఆ దేవతలను, ఈ బ్రాహ్మణుల్ని అన్నిటిని ధ్వంసం చేసేయాలి, మనం ప్రతీకారం తీర్చుకోవాలి. సో మీరందరూ ఇప్పుడే వెళ్ళండి, ఆ భూమి మీదకి వెళ్ళండి, ఇంకా ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తున్నారో ఆ యజ్ఞాలన్నీ ధ్వంసం చేయండి, బ్రాహ్మణులన్నీ అందరినీ హతమార్చండి, వేదాలన్నింటినీ తగలబెట్టేసేయండి, ఇంకా ఎలాగైతే ఎక్కడెక్కడ పుణ్యాతులు ఉన్నారో వాళ్ళందరినీ హింసించండి, అప్పుడు ఇంకా గోవులన్నింటినీ చంపేసేయండి. ఎందుకంటే ఇవన్నీ వీటన్నిటిని యజ్ఞాల ద్వారా వీటి వల్ల ఈ దేవతలకి ఎంతో బలం వస్తుంది, వాళ్ళ వల్లనే మరి ఆ విష్ణువు కూడా ఆయనకు కూడా బలం వస్తుంది. కనుక ఈ యొక్క యజ్ఞాలు, బ్రాహ్మణులు, ఈ వేదాలు, గోవులు వీళ్ళన్నిటిని నాశనం చేసేస్తే అప్పుడు వాళ్ళు బలం రాక వాళ్ళకు యజ్ఞాల నుంచి అవి అర్పణ దొరక్క అప్పుడు వాళ్ళు చచ్చిపోతారు దేవతలు. ఇంకా విష్ణువుని నేను హతమారుస్తాను, మీరు ఈ పని చేస్తుండని నేను విష్ణు పని నేను చూసుకుంటాననేసి హిరణ్యాక్షుడు బయలుదేరుతానమాట. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంట్లో ఇంకా వాళ్ళ అమ్మ దితి, ఇంకా హిరణ్యాక్షుడు యొక్క వైఫ్ భార్య, వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారంట. నా కొడుకు చనిపోయాడని దితి, ఇంకా వాళ్ళ భార్య హిరణ్యాక్షుడు యొక్క భార్య ఇద్దరు ఏడుస్తున్నారన్నమాట. వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళను ఓదారుస్తాడు హిరణ్యకశిపుడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆయన కశ్యప ముని ఒక పుత్రుడు కదా, ఆయనకు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇంకా ఎన్నో శాస్త్రాలు కూడా చదివాడు. సో అందుకని ఆయనకి ఇవన్నీ తెలుసు అనమాట. మనం చెప్పుకున్నాం కదా, యజ్ఞాల ద్వారా దేవతలకి వాళ్ళకి ఇవన్నీ అర్పిస్తే వాళ్ళకు కూడా సంతోషిస్తారు, వాళ్ళకి బలం వస్తుందని ఈయనకు అన్నీ తెలుసు. అందుకే ఈ యొక్క సిస్టమ్ అంతా నాశనం చేద్దామని తలపడ్డాడు అనమాట. అలాగే ఇక్కడ ఓదార్చే విషయంలో కూడా ఆత్మతత్వాన్ని చెప్తాడనమాట. మీరు బాధపడకండి, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం శరీరం కాదు, మనం ఆత్మ, ఆయన వీరోచితంగా మరణించాడు, కర్మల అనుసారంగా ఆయనకు మంచి గతే ప్రాప్తిస్తుంది, మీరు ఏడవకండి అనేసి ఇంకో కథలు కూడా చెప్తాడు సుయోజన. ఇంకా ఆ కథలన్నీ ఇప్పుడు మనం చర్చించాము, చాలా సమయం పడుతుంది, కానీ వాళ్ళకి చాలా బాగా నచ్చ చెప్తాడనమాట. ఇంత బాగా ఎంతో మన భగవద్గీత క్లాస్ ఇచ్చినట్టు కృష్ణుడు అర్జునుడికి అలా మంచి క్లాస్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకా వాళ్ళని ఓదార్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆయన ఎలాగైనా ఇప్పుడు ఆ విష్ణువుని చంపి నేను నా యొక్క తమ్ముడి మృత్యుకి కారణమైన విష్ణువు చంపి నేను ప్రతీకారం తీసుకుంటాను అనే ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు దానికి ముందు నేను అంత శక్తిని సంపాదించుకోవాలి అంటే నేను ఎంతో ఘోర తపస్సు చేసి అప్పుడు ఆ తపస్సు మాధ్యంతో ఆ తపస్సు ద్వారా నేను ఈ యొక్క బ్రహ్మదేవుణ్ణి మెప్పిస్తాను, బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ ముల్లోకాలు ఇంకా నేను శాసిస్తాను, ఆ విష్ణువుని కూడా హతమార్చేస్తాను, నేనే ఇంకా ఈ యొక్క ముల్లోకాలకి అధిపతిగా మారుతానని ఇలా ఆలోచిస్తూ ఆయన ఇంకా వెళ్ళాడు. మందార పర్వతం దగ్గరికి వెళ్ళి ఘోర తపస్సు స్టార్ట్ చేశాడనమాట. ఎంతో భయంకరమైన తపస్సు. ఎన్ని రోజులు చేశాడో తెలుసా అండి తపస్సు? 100 దేవతల సంవత్సరాలు, 100 సెలెస్టియల్ ఇయర్స్. అంటే దేవతల సంవత్సరాలు కొంచెం వేరండి. దేవతల సంవత్సరాలు అంటే మనకు 6 నెలలు దేవతలకు ఒక రోజు అండి, ఇంకా 6 నెలలు వాళ్ళకు ఒక రాత్రి, అలా అన్నమాట. అలాంటి దేవతలకు 100 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఆయన ఘోర కఠోర తపస్సు చేశాడంట. అయితే ఆ మందార పర్వతంలో ఎలా తపస్సు చేశాడంటే ఇంకా అన్నీ మర్చిపోయాడు ఆయన, నిద్రాహారాలు అన్నీ మాని ఇలాంటి తపస్సు బ్రహ్మదేవుడు అంటాడు ఇప్పటివరకు నేను ఎవ్వరూ చేయడం చూడలేదు ఇలాంటి తపస్సు. అయితే ఆ మందారచల పర్వతం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఘోర తపస్సు చేస్తూ ఆయన ఒక శరీరాన్ని అంతా అక్కడ ఉన్న ప్రాణులు అంటే చీమలు ఇలాంటి వేరే వేరే రకరకాల ప్రాణులు అన్నీ తన శరీరాన్ని తినేసాయి. ఆ హిరణ్యకశిపుడు ఒక శరీరాన్ని తినేసాయి. ఇంకేం మిగిలింది హిరణ్యకశిపుడు కంటే ఆయన ఒంటి కాలుతో నిలబడి ఇలా 2 చేతులు పైకెట్టి తపస్సు చేస్తుంటే ఓన్లీ మిగిలిందల్లా ఆయన బొక్కలు మాత్రమే, ఎముకలు మాత్రమే మిగిలాయి అనమాట. ఆ ఎముకల్లోనే ఆయన ప్రాణాన్ని నిలుపుకొని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆ యొక్క తపస్సు యొక్క శక్తి ప్రభావం వలన ఎంత తేజస్సు వచ్చిందంటే ఆయన శరీరంలోంచి, ఆయన యొక్క మస్తిష్కంలోంచి ఆ తపస్సు నుంచి వచ్చిన తేజము అంటే ఇప్పుడు ఆయనకు ఉన్న ఒంట్లో ఉన్న మాంసం అంతా వెళ్ళిపోయిందంట, తినేసాయి అవన్నీ, రక్తం మాంసం ఏం లేవు, అలా స్కెలిటన్ లాగా అయిపోయారు, మొత్తం ఎముకలే ఉన్నాయి. అలా ఆయన ఘోర తపస్సు చేశాడనమాట. ఆ తపస్సు ప్రభావం వలన ఎంత జ్వాల అంటే ఎంత ప్రకాశం వెదజల్లిందంటే దాని నుంచి ఎంతో వేడి
ఆ వేడి ముల్లోకాలు వ్యాపించిందనమాట. దేవతలకి అక్కడ వాళ్ళకి స్వర్గంలో కూడా ఆ వేడి తగులుతుంది, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంత వేడి ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఓ ఈ హిరణ్యకశిపు తపస్సు చేస్తున్నాడా, వామ్మో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా అనేసి వాళ్ళు వెళ్ళేసి బ్రహ్మదేవుని వేడుకుంటారనమాట. బ్రహ్మదేవుడా, వీళ్ళు చాలా బుద్ధిమంతులు దేవతలు. వీళ్ళకేంటంటే వీళ్ళు భగవంతుడు ఇచ్చిన సేవని చేస్తున్నారనమాట. ఈ మొత్తం భౌతిక ప్రపంచాన్ని మంచిగా నడిపిస్తున్నారు, బాగా నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు ఆల్రెడీ ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నాడు, ఇప్పుడు తపస్సు కూడా చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో వాళ్ళకు కొద్దిగా అర్థమైందనమాట. అర్థమైన తర్వాత వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకుంటారు. ఓ దేవా బ్రహ్మదేవుడా, వాళ్ళకి ఎప్పుడు సమస్య వచ్చినా ముందు బ్రహ్మదేవుడికి వెళ్తారు. అంటే వాళ్ళు సమస్యని పరిష్కరించుకోవడం మార్గాలు ప్రయత్నిస్తారు. విఫలమైనప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీకు తెలియంది ఏమీ లేదు, ఆ హిరణ్యకశిపుడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం కూడా మీకు తెలిసే ఉంటుంది. మాకు తెలిసిన ప్రకారం మేము చెప్తున్నాము, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు ఆయన ముల్లోకాలకి అధిపతి కావాలనుకుంటున్నాడు, మమ్మల్ని అందరినీ చంపేద్దామనుకుంటున్నాడు, ఈ బ్రాహ్మణుల్ని వేదాలని అన్నిటినీ నాశనం చేద్దామనుకుంటున్నాడు, సమూలంగా నాశనం చేద్దామనుకుంటున్నాడు. ఇంకా ఎవరైతే పుణ్యాత్ములో వాళ్ళు, అంటే పుణ్యాత్ములకి ఏ ఫలాలు లభిస్తాయో వాళ్ళకి అవి పాపాత్ములకు లభించేలా, పాపాత్మలకు లభించే ఫలాల్ని పుణ్యాత్ములకు లభించేలా, ఇలా మొత్తం ప్రకృతి నియమాలని తారుమారు చేయాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన మిమ్మల్ని కూడా వదలట్లేదు, మీ యొక్క స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు, బ్రహ్మ అవ్వాలనుకుంటున్నాడు ఈ యొక్క మొత్తం సృష్టికి అని దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పుకుంటారనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉద్దేశం ఏంటంటే ఆయనకి తెలివి ఉందన్నమాట, కానీ కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాడు శాస్త్రాలని, ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ ఆయన అనుకుంటాడు విష్ణువుని నేను చంపగలను అనుకుంటాడు. ఇంకోటి ఏమనుకుంటా అంటే విష్ణువు కూడా మాయ ప్రభావంలో ఇలా పక్షపాతం వ్యవహరిస్తున్నాడు దేవతల పట్ల, వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, అందుకనే విష్ణువుని చంపేసాలి, ఆ మాయతో ఆయన మాయ మోహితుడైపోయాడు అని అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. అది ఆయన ఒక ఆలోచన. ఇంకా ఆయన అనుకుంటాడు బ్రహ్మదేవుడే అందరికన్నా పరం భగవానుడు, బ్రహ్మదేవుడే అందరికన్నా సృష్టికర్త, ఈ యొక్క జగత్తుని సృష్టించింది ఆయనే, అందరినీ సృష్టించింది ఆయనే ఈ యొక్క జగత్కి అధిపతి, అందుకనే ఆయనే అందరికన్నా శక్తివంతమైన వ్యక్తి, కనుక నేను కూడా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాను అనే ఒక ఉద్దేశం. అంటే ఆ స్థాయి వరకు నేను వెళ్ళాలి, అలా నాకు ఎవ్వరు దాటి లేని వాళ్ళు అంటే నాకు సమానులు ఎవ్వరూ ఈ యొక్క ముల్లోకాల్లో ఉండకూడదు ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో అని ఉద్దేశంతో ఆయన తపస్సు చేస్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు అంటాడు నాకు అర్థమైంది, నేను వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి చూస్తానని. బ్రహ్మదేవుడు ఇంకొంతమంది ఆయనతో ఋషులు, బ్రహ్మదేవుడు ఆయన హంస వాహనం మీద ఆయన వెళ్తాడు. అక్కడ చేరుకుంటాడు. ఆ మందారచల పర్వతం ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క కాంతి వేడి జ్వాల ప్రకాశం వస్తుందో అక్కడికి చేరుకుంటాడు. అక్కడ చేరుకుంటే కనిపించడు ఆయనకి హిరణ్యకశిపుడు, వెతుకుతూ ఉంటాడు, ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడి నుంచి వస్తుందని మెల్లిగా వెతుకుతూ అప్పుడు చూస్తాడు అక్కడ హిరణ్యకశిపుడు ఓన్లీ బొక్కలు మాత్రమే, ఎముకలు మాత్రమే మిగిలాయి. అలాగే ఘోర తపస్సు చేస్తున్నాడు. అతను తపస్సు చేసి ఇలాంటి తపస్సు ఎప్పుడు చూడలేదు ఎవరు చేయడం అనేసి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా. వెంటనే తన కమండలం నుంచి కొన్ని నీళ్ళను తీసి ఆ యొక్క హిరణ్యకశిపుడు యొక్క తపస్వి చేస్తున్న అతని మీద చల్లాడనమాట. ఆ చల్లగానే వెంటనే హిరణ్యకశిపుడు ఆయన కోల్పోయిన శరీరం నుంచి, ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. ఆ తపస్సు ధ్యానం నుంచి చూసుకున్నాడు, ఆయన మొత్తం శరీరమే లేదు, ఆ శరీరం అంతా కొత్త శరీరం, యవ్వన శరీరం, ఎంతో శక్తిశాల శరీరం, ఇంకా ఎన్నో ఆభరణాలతో విభూషితమైన వస్త్రాలు అన్ని ధరించి, ముకుటం అన్ని ధరించి ఆయనకు నూతన శరీరం లభించిందనమాట. ఎంతో పవర్ఫుల్, ఎంతో బలశాలి. అది చూసి ఎవరిచ్చారని ముందు చూస్తే బ్రహ్మదేవుడు ఉన్నాడు. వెంటనే సాక్షాత్ దండవత్ ప్రణామం చేసుకున్నాడు మొత్తం. సో అలా హిరణ్యకశిపుడు, దాని తర్వాత హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి లేచి ఎన్నో ప్రార్థనలు చేసుకున్నాడు. ఓ బ్రహ్మదేవా, నువ్వే దేవాది దేవుడివి, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, నువ్వు అనుకుంటే నాకు ఏదైనా వరం ఇవ్వగలవు, నాకు ఇంత కష్టపడి నేను చేసిన తపస్సు దేనికి అంటే ఇంకా చాలా గుణగానం చేస్తారు బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మదేవుడిని బాగా గుణగానం చేస్తాడు. దాని తర్వాత ఇంకా ఆయనకు కావాల్సింది అడుగుతాడు. ఇదన్నమాట అసలు అసురులు, రాక్షసులు, దానవులు, దైత్యులు వీరు కూడా బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి ఆరాధిస్తారండి, ఇంకా వేరే వేరే దేవతలను కూడా ఆరాధిస్తారు. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం
అనేది వేరన్నమాట. మనం భక్తుల ఉద్దేశం వేరు, ఈ అసురుల యొక్క ఉద్దేశం మీరు చూడొచ్చు. బ్రహ్మదేవుడిని మొట్టమొదటిగా కోరుకున్నది ఏంటంటే, ఆయన ఎన్నో విషయాలు కోరుకుంటాడు. ఆయన చెప్తాడనమాట, నాకు ఈ ముల్లోకాలకి నేను అధిపతి కావాలనుకుంటున్నాను, నాకు సాటి ఎవరు ఉండకూడదు, నా యుద్ధంలో నన్ను ఓడించేవారు ఎవ్వరూ ఉండకూడదు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శ్లోకం చూస్తున్నాను. సో ఇలా ఇంకా అడుగుతాడనమాట, ఇంకా నేను ఎంత శక్తిశాలి కావాలి, ఇంకా నేను అమరుడిని కావాలనుకుంటున్నాను, నాకు అమరత్వాన్ని ప్రసాదించండి, నాకు మృత్యువు లేకుండా. తో బ్రహ్మదేవుడు అంటాడు, కాదు నువ్వు మృత్యువు ఏదో ఒకటి తీసుకోవాలి అంటే, అప్పుడు హిరణ్యకృష్ణుడు అంటాడు, అంటే ఇంత జరగదు అనుకోండి సంభాషణ, ఆయన నాకు అమరత్వం లేకుండా ఉండేటట్టుగా నాకు ఇవన్నీ కండిషన్స్ పెడతానమాట, వీటి ఎవ్వరితో నేను చావకూడదు, యుద్ధంలో చావకూడదు, అంటే ఇది యుద్ధం కాదు, అస్త్రాలు శస్త్రాలు, ఇంకా మనుషులు దానవులు దైత్యులు అసురులు సురులు పశువు పక్షి, మీరు సృష్టించిన ఏ ప్రాణి ద్వారా నేను చావకూడదు, నాకు మృత్యు రావకూడదు. అలాగే ప్రొద్దున రాత్రి చావకూడదు, ఇంటి లోపల ఇంటి బయట నాకు మృత్యు వచ్చే అవకాశం ఉండకూడదు. అలాగే గాల్లో నేల మీద నీటిలో నేను మృతి చెందకూడదు, ఏ అస్త్రాలు శస్త్రాల ద్వారా నేను మృతి చెందే అవకాశం ఉండకూడదు. ఇంకా పాతాళ లోకంలోంచి కూడా ఏమైనా సర్పాల ద్వారా కూడా నేను మృతి చెందకూడదు. ఇలా ఎన్నో 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 రకాల కండిషన్స్ పెడతాడనమాట. ఈ విధంగా నాకు వరం ఇవ్వండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నాన్న నీలాంటి గొప్ప తపస్విని ఇప్పటివరకు చూడలేదు నేను, ఇలాంటి తపస్సు ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు, అంత గొప్ప తపస్సు చేశావు, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఇలాంటి నేను వరాన్ని కూడా ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు, కానీ నేను నీకు వరాన్ని ఇస్తున్నాను, తదాస్తు అని ఆయనకి వరాన్ని ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, దొరికింది శ్లోకం కూడా, ఇంకేమైనా మిస్ అయితే చూస్తున్నాను. అన్నీ కవర్ చేసామండి మనం. ఇంకా అష్టసిద్ధులు కూడా అడుగుతాడు, నాకు 8 అష్టసిద్ధులు ఉంటాయి, అన్ని అష్టసిద్ధులు నాకు పూర్తిగా నాకు ఇచ్చేయండి అని. సరే ఇవన్నీ ఇచ్చేస్తాడు అనమాట బ్రహ్మదేవుడు. సో ఇప్పుడు చాలా శక్తిశాలి అయిపోయాడు. ఇప్పుడు ముందే ఆయన అందరిపైన అత్యాచారాలు చేసేవాడు, చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే వీళ్ళ పని ఇది. ఇప్పుడు ఇంకా ఆయన శక్తికి సాటే లేదు, దేవతలు కూడా విన్నారు బ్రహ్మదేవుడు వరం ఇచ్చేసాడని. ఇప్పుడు ఆయన స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు. హిరణ్యకశిపుడు స్వర్గానికి వెళ్తాడు, ఇంద్రుడు దేవతలందరూ పారిపోతారు, ఆయనకు అందరూ దాసోహం, అంతే దాసులైపోతారు అన్నమాట దేవతలు కూడా. ఇంకా అత్యాచారాలు ఇంకా పెంచేస్తాడు. ఇంకా ఆ యొక్క ఇంద్రుడి యొక్క భవనాన్ని ఆక్రమించుకుంటాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, అక్కడ ఉన్న అన్ని వస్తువులని ఉపయోగించుకుంటాడు. ఇంకా అన్ని చోట్ల ఎక్కడంటే అక్కడ ఆయనకి ఎలా ఎంజాయ్ చేయాలంటే, ఎలా భోగవృత్తితో ఎలా ఆస్వాదించాలనుకుంటే అలా ఆస్వాదిస్తాడు. ఇప్పుడు ఇంకా ఆయనకు దిక్కు లేదు, ఎవ్వరు ఎదురు లేరు, మొత్తం ముల్లోకాల్లో ఒక్క ముగ్గురు తప్ప, త్రిమూర్తులు తప్ప, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, ఈ ముగ్గురు త్రిమూర్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఈయనకి అక్కడ ఈయన భయానికి ఈయన చెప్పిన విధంగా వింటున్నారన్నమాట. అలా అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ కనుసైగతో ఆయన ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి వరుణ్ణి అగ్నిదేవుని వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది, నియంత్రించేవాడు. ఆయన ఎలా చెప్తే వాళ్ళు అలా పాటించాల్సిందే. అందరూ డైలీ ఆయనకి ఇంకా ఏం కావాలి, ఆయన ఎప్పుడు తాగేవాడంట, పెద్ద తాగుబోతు. హిరణ్యకశిపు అంటే ఇదేనండి, హిరణ్య అంటే చెప్పాను కదా బంగారం, కశిపు అంటే మెత్తటి పరుపు, అంటే ఎప్పుడు ఇవన్నీ దోచుకోవడం, దాని ద్వారా భోగ విలాసాల్లో మునిగి తేలడం, ఇదే అన్నమాట హిరణ్యకశిపు శబ్దానికి అర్థం. సో ఇంకా అలాగే భూమి మీద అన్ని చోట్ల అత్యాచారాలు పెంచేశాడు. ఇంకా ఆయన భయానికి, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, హిరణ్యకశిపు ఎప్పుడు కావాలంటే, ఎలాంటి వాతావరణం కావాలంటే అలాంటి వాతావరణం ఎక్కడంటే అక్కడ సృష్టించబడుతుంది. సో ఆయన మంచిగా విలాసంగా భోగవృత్తిలో మునిగి తేలుతున్నాడంట. రాత్రి ప్రొద్దున తాగడమే, మందు తాగేసి ఎప్పుడు ఆయన ఒక కళ్ళు తిరుగుతూ ఉంటాయంట, ఇట్లా తాగిన వాళ్ళ కళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ ఉంటాయి. కానీ అయినా ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆయన్ని, ఎందుకంటే అలాంటి వరాలు ఆయనకు దొరికిపోయాయి, పొందారు కదా. అందుకే రజోగుణం తమోగుణం ప్రభావంతో ఉన్నప్పుడు ఇలా వరాలు దొరికితే ఇలాగే చేస్తారన్నమాట, వ్యవహరిస్తారు.
సో ఇలా ఇంకా దేవతలు వాళ్ళు దాక్కొని బతుకుతున్నారనమాట. ఈయనకు ముందుకు రావాలంటే భయం. ఇక వచ్చినప్పుడల్లా ఆయన గుణగానం చేయడమే. చేయకపోతే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. సో దేవతలు వెళ్ళి గుణగానం చేసేవారంట. ఇక్కడ నారదుని అంటున్నాడు, నారదుని యుధిష్ఠిర మహారాజ్ చెప్తూ, నేను కూడా ఇంకా గంధర్వులు, ఇంకా కిన్నరులు, ఇలా ఎంతోమంది దేవతలు, అన్ని రకాల దేవతలు వచ్చి నాతో సహా నేను కూడా అందరము ఈ హిరణ్యకశిపుడిని గుణగానం చేసేవాళ్ళము. ఇంకా కొంతమంది దేవతలు ఆయనకి ఏం కావాలో ఆయనకు అందించేవాళ్ళంట. రోజు ఆయనకి ఏది నచ్చేదో ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. ఇలా అన్నమాట. ఇవి ఇంకా కానీ ఆ సమయంలో అన్ని వాతావరణం అంత బాగుండేది. అంటే ఎందుకంటే ఆయన ఎలా అనుకుంటే అలా అన్నీ నడిచేవి కదా. ఆయన భయానికి భూదేవి కూడా దున్నకుండానే, పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవంట. చెట్లకి మంచి పళ్ళు వచ్చేవంట. జలాశయాలు అన్నీ నిండిపోయి ఉండేవి. ఎప్పుడు మంచి జలాలు ఉపలబ్ధమయ్యేవి అందరికీ. ఇంకా మంచి గాలులు వీసేవి. ఇంకా మంచి వానలు పడేవి. ఎండ సరిగ్గా అన్ని క్లైమేట్ కండిషన్స్, ప్రకృతి అంతా భయంతో ఈయనకి భయపడి సరిగ్గా పనిచేసేది అనమాట. ఆ విధంగా భయంతో పనిచేయించాడు వాళ్ళందరికీ. సో ఇలా హిరణ్యకశిపు మొత్తం ముల్లోకాల్ని భయభ్రాంతులకు గురి చేశాను అనమాట. ఇలా భయభ్రాంతులకు గురైన వారు ఇంకా దేవతలు దాక్కొని శక్తిహీనులైపోతున్నారు. ఇంకా వాళ్ళ యొక్క అపమానాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు, ఇంకా అవన్నీ బ్రాహ్మణులు చేసే యజ్ఞాలన్నీ ఆగిపోయాయి. ఇంకా గోవులకు సంరక్షణ లేదు. ఇంకా అన్ని అత్యాచారాలు పెరిగిపోయాయి. అన్ని పాపాత్ములు పెరిగిపోయారు అన్ని చోట్ల. అసురులు వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఇంకా మితిమీరిపోతున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క విష్ణువు దగ్గరికి వెళ్తారంట. క్షీరసముద్రం దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు ఆయన కనిపించడు, దర్శనం ఇవ్వడు, కానీ ఆయన యొక్క వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఆయన ఒక వాయిస్ వినిపిస్తే ఏమని మాట్లాడతాడు విష్ణువు అంటే, ఆయన అంటాడు, మీరు వచ్చారు, మీరు ప్రార్థించారు, నాకు అర్థమైంది, నాకు తెలుసు. ఆ హిరణ్యకశిపుడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు. త్వరలోనే ఆయన అంతం నేను పడతాను, దాన్ని చంపేస్తాను అని వధిస్తాను అని విష్ణు చెప్తాడు. ఎప్పుడు అంటే ఇప్పుడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే తన కుమారుడు అయిన ప్రహ్లాదుడు, నా గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడిని ఎప్పుడైతే హింసించడం మొదలు పెడతాడో అప్పుడు అతని మృత్యువు తథ్యం. అప్పుడు ఎన్ని బ్రహ్మదేవుడు వరాలు ఉన్నా సరే, అవన్నీ వరాలు ఉన్నా కానీ నేను ఆయనని హతమారుస్తాను అనేసి వాళ్ళకి ఒక ఆశ్వాసాన్ని ఇస్తాడనమాట. మీరు నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా అనేసి విష్ణువు చెప్తాడన్నమాట. నేను చంపేస్తాను ఆయన్ని, ఇంకొంతసేపు టైం ఉంది, ఎప్పుడైతే ఆయన పాపాలు నిండిపోతాయో అప్పుడు ఆయన చనిపోతాడు అని. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఓకే అమ్మయ్య, ఇంకా మనకి ఇప్పుడు చనిపోతాడు కొన్ని రోజుల్లో ఎప్పుడో అప్పుడు అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారంట ముందుకి. ఇది విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజ్ అంటాడు, మళ్ళీ అడుగుతాడనమాట, అదేంటి ఆయన తన కుమారుణ్ణి హింసిస్తాడా? ఎలాంటి తండ్రిని నేను ఎక్కడ చూడలేదే. ఎవరు తన కుమారుణ్ణి హింసించి చంపాలనుకునే తండ్రి ఇప్పుడే వింటున్నాను ఇలా అనేసి యుధిష్ఠిర మహారాజు నారదుని అడుగుతాడనమాట. నాకు కొద్దిగా చెప్పండి, ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజు ఎవరైతే మంచి శుద్ధ భక్తుడు అంటున్నాడు భగవంతుడు, ఆయన్ని ఎలా తండ్రి అలా చంపాలనుకుంటున్నాడు? ఏ తండ్రి అయినా తన కొడుకుని, తన పిల్లల్ని చంపాలనుకుంటారా? ఎందుకు ఇలా హిరణ్యకశిపుడు వ్యవహరించాడు? ఏం జరిగింది? ప్రహ్లాద్ మహారాజు ఏం చేశాడు ప్రహ్లాదుడు అనే విషయాలు నాకు చెప్పండి అని అడిగితే, అప్పుడు దానికి సమాధానంగా ఈ ప్రహ్లాద్ మహారాజు చిన్న వయసు నుంచి ఎలా ఉండేవాడు, ఆయన ఒక అసుర కులంలో పుట్టినా కానీ ఆయన ఎంతో బ్రాహ్మణత్వ సత్వగుణాలు ఉన్న సంపన్నుడైన ఒక
అబ్బాయిలాగా వ్యవహరించేవాడు. ఎన్నో సద్గుణాలతో నిండి ఉన్న ఆయన ఒక వ్యక్తి అన్నమాట, చిన్నప్పటి నుంచే ప్రహ్లాదుడు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం కొద్దిగా భాగవతం నుంచి కొంచెం లైన్గా చూసుకుంటూ వెళ్దామంట. ఇందులో చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ప్రహ్లాదుడి గురించి. అది ఈరోజు పొద్దున్న చూద్దామంట మనము. సో ఇలా ప్రహ్లాదుడు చిన్నప్పుడు ఆయన ఎంతో మంచి అబ్బాయిగా ఉండేవాడు. అప్పుడు ఆయన్ని చిన్నప్పుడే మంచి శిక్షణ ఆయనకు పొందాలనేసి హిరణ్యకశిపుడు ఆయన యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు, హిరణ్యకశిపుడు యొక్క గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు ఆ సమయంలో అక్కడ లేడు, ఎటో పని మీద బయటికి వెళ్ళాడనమాట. చాలా కాలం నుంచి బయట ఉన్నాడు ఆ సమయంలో. సో ఆయన యొక్క ఇద్దరు పుత్రులు ఉండేవాళ్ళు, షండ అమరక అని. వాళ్ళకు గురుకులం ఉండేది, అది హిరణ్యకశిపుడు యొక్క భవనంకి దగ్గరగా ఉండేదన్నమాట. సో వాళ్ళు గురుకులంలోకి జాయిన్ చేశారు అండి. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు జాయిన్ చేస్తాడు. ఆయనకు మంచి ట్రైనింగ్ శిక్షణ ఉండాలి అని, చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు, చిన్న బాబుగా ఉన్నప్పుడే. సో మనం ఇప్పుడు అధ్యాయం 7వ స్కందమే, 7వ స్కందంలో 5వ అధ్యాయం నుంచి మనం చర్చించుకుంటాము. ఈ యొక్క అధ్యాయం పేరు ప్రహ్లాదుడు ఎంతో మంచి బాలుడు, హిరణ్యకశిపుడు యొక్క పుత్రుడు, కానీ ఎంతో భక్తిమయ పుత్రుడు అనమాట. భక్త ప్రహ్లాదుడి గురించి ఇక్కడ ఆయన వర్ణన ఉందన్నమాట. అయితే అలా జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారనమాట. గురుకులం నుంచి వస్తాడు. అయితే మంచిగా ఆయన బాగా శృంగారం చేసి ఈయన దగ్గర తీసుకొస్తారు, హిరణ్యకశిపుడి దగ్గరికి. హిరణ్యకశిపుడు అంటాడనమాట, ఆయన ఎంతో ఆప్యాయతతో ఆయన ఒక ఒళ్ళో కూర్చోబెట్టుకొని హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజుని, ఎందుకంటే ఆయన తన కొడుకు కదా, ఇంకా చిన్న బాబు, అందుకే ఆయన ఒక ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన అడిగాడంట. ఇది 4వ శ్లోకంలో ఉంది. ఒకవేళ ఎవరైనా మీరు భాగవతం దగ్గర పెట్టుకుంటే చూసుకోవచ్చు, కానీ మనం ఫాస్ట్గా వెళ్తామండి, ఎక్కువ నేను డీటెయిల్స్లో వెళ్ళను. సో ఆయన అంటాడనమాట, ఓ నా ప్రియ పుత్ర, నువ్వు ఎన్నో విషయాలు చదువుకుంటున్నావు కదా గురుకులంకి వెళ్ళేసి, నీకు చదువుకున్న వాటిల్లో నీకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఒకటి నాకు చెప్పు అని అడిగాడంట. నువ్వు ఎవరైతే నీ గురుకులంలో మీ శిక్షలు మీ యొక్క గురువుల నుంచి నేర్చుకున్న దాంట్లో ఒకటి నీకు నచ్చింది ఒక మంచి చెప్పావా అన్నాడంట. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే ఈ శ్లోకం మనం చదువుతున్నాం. శ్రీ ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గ్రహమందకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత. ఓకే, ఇది శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ శ్లోకం. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ లైన్గా ఈ చాప్టర్ అంతా చూసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి. ఈ అధ్యాయంతోనే మనం ముగిద్దాం ఈరోజు. సో మనం తాత్పర్యాలకు వెళ్ళ ముందే చెప్పాను కదా, ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కొక్కటి అక్కడ చెప్తాను నేను, కానీ ముందుకెళ్తాము. ఇప్పుడు ఇది ఒక శ్లోకంలో ఏమంటున్నాడంటే ప్రహ్లాదుడు ఏమని జవాబు ఇచ్చాడు, ఇది మనకు ముఖ్యమైన విషయం నేర్చుకోవడానికి. అలా ఈ ప్రహ్లాదుల్లో మీరు ఒకటి బాగా గమనించి నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, మనం చూస్తాం. ఇప్పుడు మొదటి లక్షణం ఇదేనండి. ఇప్పుడు ఆయన పిలిచాడు, తండ్రి అడుగుతున్నాడు ఏం నేర్చుకున్నావు నాయన అని. అప్పుడు తండ్రికి ఏదో తండ్రిని సంతుష్టపరచడానికి ఏది నచ్చుతుందో అది పలకట్లేదు, సత్యాన్ని పలుకుతున్నాడు. ఏది నిజంగా ఆయన గురువు అయిన నారదుని నుంచి నేర్చుకున్నాడో దాన్ని ఇప్పుడు పలుకుతాడు. సత్యాన్ని పలుకుతాడు, కానీ ఎంతో మధురంగా, ఎంతో ఆప్యాయతతో, ఎంతో ఆదరపూర్వకంగా దాన్ని ఆయన వర్ణిస్తాడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి. ఆయన ఎప్పుడు హిరణ్యకశిపుడితో ఏ మాత్రం అనుచిత విధంగా వ్యవహరించడు, ఎప్పుడు ఆదరపూర్వకంగా సమ్మానపూర్వకంగానే వ్యవహరిస్తాడు. ఇది విశేషత ప్రహ్లాదుడిది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, తత్సాధు మన్యే సురవర్య దేహినాం. ఓ అసురవర్య దేహినాం, అసురవర్యుల్లో అసుర దేహం కలిగిన వారిలో ఎంతో గొప్ప అసురుడివి నువ్వు. నేను మా సాధువుల నుంచి నేర్చుకుంది, అంటే నా గురువు నుంచి నేర్చుకుంది ఏంటంటే సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్. ఎవరైతే ఈ శరీరాన్ని, ఈ యొక్క సంసారాన్ని, భౌతిక సంసారాన్ని
తన జీవిత లక్ష్యం ఇందులో భోగించడం, ఇదే నా జీవితం, దీన్ని భోగించడమే జీవితం అని అనుకునేవారు హిత్వాత్మపాతం గ్రహమందకూపం, అంటే ఇలాంటి వారు ఒక అందకూపం, అంటే మన బావి ఉంటుంది కదా, బావి, చీకటి బావిలో పడి ఉన్న వారి కిందికే లెక్క. కనుక వనం గతోయ ధరిమాశ్రయేత, అందుకనే మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే వనంలోకి వెళ్ళి, అంటే బృందావనంలోకి వెళ్ళి ఆ హరిని ఆశ్రయించుకోండి. ఇది మనకి మేము నేర్చుకున్నది అని ఇక్కడ మనకి హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు అన్నమాట. ఇది విన్న హిరణ్యకశిపుడికి ఏంటి ఇలా చెప్తున్నాడేంటి అని కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ నవ్వుతాడు, ముందు ఇంత కోపంగా ఉండదు, పిల్లవాడు కదా చిన్న పిల్లవాడు అని నవ్వుతూ ఆ షండామరకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటారనమాట, నా చిన్న బాబు ఎవరో ఆయన నా శత్రువులు మీ గురుకులానికి ప్రవేశించి ఆ గురుకులంలో వీడికి చెడు చెడు విషయాల గురించి, నా శత్రువుడు గురించి ఎన్నో బోధనలు శిక్షణలు ఇచ్చి ఈయన బుద్ధిని భ్రష్టు పట్టేలా చేశారు. ఈయన అన్ని తప్పుడు శిక్షణలు ఎవరో ఇస్తున్నారు, మీకు తెలియకుండా ఏదో మారువేషంలో వచ్చి ఎవరో మీ గురుకులంలో ఇస్తున్నారు, అది ఎవరో కనుక్కోండి, వాడిని పట్టుకోండి, నా పుత్రుడు ఇలాంటి శిక్షణలు ఎలా నేర్చుకున్నాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తెలుసుకోండి, ఇలాంటి శిక్షణల నుంచి ఆయన ఇలాంటి వ్యక్తుల నుంచి ఆయన్ని దూరంగా ఉంచి మీరు సరిగ్గా ఆయనకి బోధించి దాని తర్వాత మళ్ళీ నా ముందుకు తీసుకురండి అనేసి ఇలా చెప్పి వాళ్ళతో పాటు హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుని ఇచ్చి పంపించేస్తాడు. ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి అనుకుంటాడు, చిన్నపిల్లాడు కదా, ఏమో ఎక్కడి నుంచి ఎవరు చెప్తే విన్నారో ఏమో, ఎవరో శత్రువుల పని ఉంటుంది, వాళ్ళే మా యొక్క పుత్రుడి యొక్క మతిని బ్రెయిన్ వాష్ చేసేసారు అని అనుకుంటున్నాడు అనమాట. ఇలా అనుకున్న తర్వాత సరే అనేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. తీసుకొని వెళ్ళిపోయి ఇంకా బాగా వాళ్ళు షండామరికి ఇద్దరు కూర్చోబెట్టి ప్రహ్లాదుని చెప్తారనమాట. ఎంతో బాగా నచ్చి చెప్తారనమాట. చూడు ప్రహ్లాద, నువ్వు ఇలా ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు, ఏంటి సంగతి, ఇవన్నీ తప్పు, నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ నువ్వు నాకు నిజం చెప్పు, ఇవన్నీ ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు, ఈ విధంగా నీ బుద్ధి అంతా ఎలా నాశనం అయిపోయింది, ఎవరు నాశనం చేశారు నీ బుద్ధిని, ఇలా భ్రష్టు పట్టించారు, నువ్వు నీ యొక్క కులంలో ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి, కానీ నీ బుద్ధి ఏమో ఇలా పాడైపోయింది. ఇదంతా మన శత్రువులు చేసిన పని. ఆ శత్రువులు ఎవరో మాకు చెప్పండి, ఈ శత్రువుల మాటలు మీరు వినకూడదు, మన శత్రువులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నేను ఏదో మాయ చేస్తున్నారు, నీకు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఎవరో నాకు చెప్పు అని, నాకు నిజం చెప్పు ప్రహ్లాదు అని షండామరక బాగా అడుగుతున్నారు ప్రహ్లాదుని కూర్చోబెట్టి. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, ఆ భగవంతుడికి నేను నా యొక్క ప్రణామాలను అర్పిస్తూ ఈ యొక్క మోహమాయ ద్వారా జనాలు ఒకరు నా మిత్రుడు ఒకరు నా శత్రువు అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను, భగవంతుడి కృప వల్ల నాకు మంచి సద్బుద్ధి ఉంది. ఇలా ఒకరు నా శత్రువు ఒకరు నా మిత్రువు అని భేదం చూస్తారే, అది భౌతిక దృష్టికోణం, ఇది సరైన దృష్టి కాదు, మీరందరూ మోహమాయలో పడి ఉన్నారు అని వాళ్ళ యొక్క గురువులైన షండామరకకు అంటారనమాట. ఇది విని వాళ్ళకి ఇంకా అలా ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు కదా, శుద్ధ భక్తుడు ఏంటంటే పండితా సమదర్శన, శునీచైవ స్వభాగేచ పండితా సమదర్శన, అందరినీ, ఆయనకు శత్రువులు ఉండరు, ప్రహ్లాదుడికి ఎవరు శత్రువులు లేరు. అందుకే మీరు ప్రహ్లాదుని చూస్తే హిరణ్యకశిపుడితో కానీ ఇక్కడ షండామరకులతో కానీ అక్కడ ఉన్న ఇంకా అసురులతో ఎంతోమంది పిల్లలు ఉంటారు కదా, అసురు యొక్క కుమారులు గురుకులంలో, వాళ్ళందరితో కానీ ఎంతో బాగా వ్యవహరించేవాడు. ఆయనకు ఒక్క శత్రువు కూడా లేడు. ఆయనను ఎవరైనా శత్రువుగా అనుకోవచ్చు, కానీ ఆయన వ్యవహారం ఎలా ఉంటుందంటే అందరి పట్ల ఎంతో ప్రేమపూర్వకంగా అందరితో వ్యవహరిస్తాడు, మరియు అందరిలోనూ ఆ ఆత్మని చూస్తాడు, భగవంతుడి యొక్క సంతానం అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు, ఎవరిని శత్రువులుగా ఆయన భావించడు. అందుకే వీళ్ళు ఎప్పుడు అడిగారో ఆ శత్రువు మీకేదో చెప్పారు, ఆ శత్రువు ఎవరో చెప్పు అని షండామరక ఆయన చెబుతాడనమాట. అలా నాకు భగవంతుడి దయ వల్ల నాకు మంచి సద్బుద్ధి దొరికింది, నాకు తెలిసినంత మటుకు నాకు ఎవరు శత్రువులు నేను చూడను, అందరూ నాకు మిత్రువులే, మీరు ఇలా చూస్తున్నారు ఎందుకంటే మోహమాయలో పడున్నారు అని.
సో మనం అందరం భగవంతుడి యొక్క సేవకులము, ఆ భగవంతుడిని మనం ఆరాధించుకోవాలి, ఇలా వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆయన అంటున్నాడు అనమాట, నా యొక్క చేతన ఎలాగైతే ఒక అయస్కాంతం ఉంటుంది కదా, మ్యాగ్నెట్, ఎలాగైతే ఇనుము తినుకలు లేకపోతే ఐరన్, అవి ఎలాగైతే ఐరన్ మ్యాగ్నెట్కి అంటుకుంటుందో, అలాగే ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి అతుక్కుపోతుందో, అలాగే నా చేతన ఆ భగవంతుడి చింతనలో నిమగ్నమైపోయింది, అతుక్కుపోయి ఉంది అని ఇక్కడ ప్రహ్లాదుడు వాళ్ళకి చెప్తున్నారు. సో మీరు అంటున్నారు ఆ హరిని, ఆ భగవంతుడి శత్రువు, ఆయన గురించి మీరు చెడుగా చెప్తున్నారు, కానీ ఎప్పుడు నా ధ్యానం అంతా ఆయన మీదే ఉంది, ఇలా అని చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదుడు వాళ్ళందరికీ. ఈ షండామరకు ఇలాంటి శిక్షణలు ఇస్తున్నాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు నారదముని చెప్తున్నాడు అనమాట. ఇలా షండామకులు ఎన్నో ప్రయత్నాలు చేశారనమాట. అంటున్నారు, అరే నీకు సరిగ్గా అడిగితే నువ్వు చెప్పేటట్టు లేవు, నీకు కట్ట తీసుకొచ్చి కొడితే కానీ సరిగ్గా చెప్పు, ఎవరు నీకు ఇవన్నీ నేర్పించారు అని అంటున్నారంట. అనేసి వాళ్ళు ఇంకా తిట్టడం స్టార్ట్ చేశారు ప్రహ్లాదుడిని, కొంచెం గట్టిగా మందలించడం స్టార్ట్ చేశారు. నువ్వు నీ యొక్క కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు, నువ్వు ఎలా అయిపోయావంటే మా కులంలో ఒక తార్న్, ముళ్ళులాగా తయారయ్యావు. కానీ నువ్వు ఏంటంటే మేము ఈ యొక్క అసుర కులము ఒక గంధపు చెట్ల అడవి అయితే అందులో నువ్వు ఒక ముళ్ళులా తయారయ్యావు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క విష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆ విష్ణువు ఈ గొడ్డలతో మనం అంటే చెట్టుని నరుకుతాం కదా, చెట్టుని కొడతాం కదా, గొడ్డలతో చెట్టుని నరికేస్తాం కదా, అలా విష్ణువు అసురుని నరుకుతాడు. ఆ నరకడానికి ఆ గొడ్డలికి ఆ హ్యాండిల్, ఒక హ్యాండిల్ ఉంటుంది కదా గొడ్డలికి పట్టుకోవడానికి, ఆ హ్యాండిల్ నువ్వు. అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని షండామర్కులు ఇక్కడ ప్రహ్లాదుడు అంటున్నారు అనమాట. అలా తిడుతున్నారు ఆయన ప్రహ్లాదుడిని. సో హ్యాండిల్ని ఏమంటామంటే మీరు అర్థం చేసుకోండి, అంటే పట్టుకునేదాన్ని, గొడ్డల్ని పట్టుకునే పాటు అది నువ్వు, నీ ద్వారా విష్ణువు మమ్మల్ని అందరూ నరుకుతాడు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారన్నమాట. కనుక ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళని దండించారు ప్రహ్లాదుడిని, ఎన్నో విధాలుగా దండించి వాళ్ళకి నేర్పించాలని ట్రై చేశారు ప్రహ్లాదునికి. చూడు, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు, ఎలా రాజకీయం చేయాలి, ఎలాగ దోచుకోవాలి, ఎలాగ మన శత్రువుల నుంచి మనం బతకాలి, శత్రువుల నుంచి భక్తి బయటపడాలి, శత్రువులను ఎలా హతమార్చాలి, ఎలా మనము ఎలా దోచుకోవడానికి, ఎలా మనుషుల్లో విభజన సృష్టించాలి, ఇలా ఎన్నో రాజకీయ విషయాలు చెప్పడానికి, ఎలా అర్థాన్ని అంటే మనం ఎలా ఇంకా సంపాదించుకోవాలి, దోచుకోవాలి, ఇవన్నీ పెంచుకోవడానికి, ఎలా భోగ విలాసాల్లో మనము మునిగి తేలాలి, ఈ విషయాల గురించి వాళ్ళు ఎక్కువ చర్చిస్తున్నారంట వాళ్ళకి, ఆయనకి ప్రహ్లాదుడికి ఏమో వీటన్నిటి మీద ఏమాత్రము రుచి లేదు. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తున్నారనమాట. అలా ఇంక కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ప్రహ్లాదుడు. ఇక ప్రహ్లాదుడు వింటున్నాడు, అక్కడ గురుకుల్లో ఉండాలి కదా, గురుకుల్లో వాళ్ళు చెప్పింది వింటున్నాడు. ఆ ప్రహ్లాదుడు వింటూ కాసేపు అయిన కొన్ని రోజులు ఇలా ట్రైనింగ్ అయిపోయిందనమాట. ఇంకొన్ని రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం శిక్షణ ఇచ్చాము, ఇప్పుడు బాగా ఉంటుంది నీ చేతన, ఇన్ని రోజుల నుంచి విన్నాడు కదా, మనం తీసుకెళ్దాం. ఇలా ఎన్నో శిక్షణలు ఇచ్చారంట. ఇక్కడ ఇచ్చారు. ఏమేమి శిక్షణలు ఇచ్చారంటే ఎలా డిప్లొమసీ, ఎలా మనం వ్యవహరించాలి, ఎలా ఒకరికి మస్కా కొట్టాలి, ఎలా ఒకరిని నిందించాలి, ఎవరిని ఎలా దండించాలి, ఇలాంటి విషయాల్లో చాలా ఆయనకు ట్రైనింగ్ ఇవ్వాలని ట్రై చేశారంట. ఇంకా ఎవరైనా మన మాట వినకపోతే వాళ్ళని ఎలా హతమార్చాలి, ఇలాంటివన్నీ బాగా చెప్పారంట. చెప్పిన తర్వాత మంచి ట్రైనింగ్ ఎంత ఇవ్వాలనుకున్నాలో అంత వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత ప్రహ్లాదుడికి వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రహ్లాదుడికి బాగా మంచిగా డ్రెస్ చేసి మంచిగా అలంకరించి ఇప్పుడు ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లారనమాట. ఎవరి దగ్గరికి? హిరణ్యకశిపుడి దగ్గరికి. హిరణ్యకశిపుడి దగ్గర వెంటనే ముందుకు వెళ్ళగానే ప్రహ్లాదుడు ఆయన హిరణ్యకశిపుడికి దండ ప్రణామాలు చేశారనమాట. అలా హిరణ్యకశిపుడు చూడగానే, అరే ప్రహ్లాదుడు నా కుమారుడు నన్ను చూడగానే ప్రణామాలు చేస్తున్నాడు, దండ ప్రణామాలు, ఇప్పుడు మారిపోయినట్టున్నాడు, బాగుపడ్డట్టున్నాడు, ఇప్పుడు బుద్ధి సరిగైనట్టుందనేసి ఆయన తీసుకొని మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంట. కూర్చోబెట్టుకొని ఆయన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయంట. ఆనంద బాష్పాలు పారిపోయి ఆయనతో ప్రేమపూర్వకంగా ఆయన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు తన కుమారుడిని. నా కుమారుడు ఎంత ఆదరపూర్వకంగా నాకు నమస్కారం చేస్తున్నాడు, ఎంత నన్ను సన్మానిస్తున్నాడు,
ఎంతో మారిపోయినట్టున్నాడు, బాగా అయిపోయినట్టున్నాడు, అందుకే మా టీచర్లు వాళ్ళ సండా మార్కులు తీసుకొచ్చారని అనుకుంటున్నాడు అనమాట. అలా మంచి కూర్చోపెట్టుకొని ఆయన ఒక తలని అలా వాసన చూస్తున్నాడంట. వాసన చూసుకొని అంటే అంత ప్రేమ ఆప్యాయతతో అడుగుతున్నాడు అనమాట. ఓ నా ప్రియమైన ప్రహ్లాద, నా పుత్ర, నువ్వు చాలా చిరకాలం వరకు జీవించు. ఎంతో కాలం నుంచి నువ్వు గురుకులంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నావు కదా నీ గురువుల దగ్గర నుంచి. సో నువ్వు ఏవైతే మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, నువ్వు ఏవైతే నేర్చుకున్నావో అందులోంచి నీకు బాగా నచ్చిన విషయం చెప్పు అని. ఇప్పుడు చూడండి ఏం చెప్తాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీరు ఒకవేళ కావాలంటే నోట్ చేసుకోండి. 23, 24 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు. శ్రీ ప్రహ్లాదువాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యేధీతముత్తమం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం మనకు అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ నుంచే మనం నేర్చుకున్నామండి. ప్రహ్లాద మహారాజు 12 మహాజనులలో ఒకరు. మనం ఇప్పటివరకు భాగవతంలో చూసాము, చర్చించుకున్నాము. నారదముని మహాజనుడు, వ్యాసదేవుడు మహాజనుడు, భీష్మదేవుడు మహాజనుడు. వీళ్ళ ముగ్గురు నుంచి మనం ఆల్రెడీ శిక్షణలు కొన్ని గ్రహించాం భాగవతంలో. ఇప్పుడు ఈ 4వ మహాజనుడు అనుకుంటా మనం చర్చించుకునేది ఇక్కడ ప్రహ్లాద మహారాజు. ఆయన శిక్షణలు కూడా మనం వింటున్నాం. భక్తి గురించి వీళ్ళ నుంచి మనం నేర్చుకుంటాము. ఇంకా సుఖదేవ గోస్వామి, యమరాజు, ఇంకా బలి మహారాజు, వీళ్ళందరి స్టోరీస్, ఇంకా చరిత్ర, ఇంకా వారి యొక్క శిక్షణలన్నీ మనకి ఇంకా వస్తాయి భాగవతంలో. మనము భవిష్యత్తులో చర్చించుకుందాము. కానీ ఇక్కడ మనము ప్రహ్లాదు ఏమంటున్నాడో చూద్దాం. ఈ నవవిధి భక్తి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒకటి శ్రవణం, అంటే భగవంతుడి కథను, గుణ రామ రూప మహిమలను వినడం. ఇప్పుడు మనం చేసేది శ్రవణం. కీర్తనం అంటే దాన్ని మనం ఏదైతే వింటున్నామో భగవంతుడి గుణనామాల్ని అవి కీర్తించడం. కీర్తి అంటే ఏంటండి? గ్లోరీ, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి గుణగానాల్ని వర్ణించడం. అది శ్రవణం, కీర్తనం. విష్ణువి. స్మరణం, భగవంతుడిని ఎప్పుడు స్మరించుకోవడానికి. ఈ స్మరణానికి ఉదాహరణ ప్రహ్లాద మహారాజుడు. ఇప్పుడు మనం చూస్తాం ఈరోజు పొద్దున, మళ్ళీ ఇంకా సాయంత్రం సెక్షన్లో కూడా సాయంత్రం ఎక్కువ కనిపిస్తుంది ఆ విషయం. ప్రహ్లాదుడు ప్రతి సమయంలో ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాడు. అది మెయిన్. ప్రహ్లాదుడు ఈ నవవధ భక్తిలో అన్నీ చేస్తాడు, కానీ ముఖ్యంగా దీనికి ప్రహ్లాదుడు ఫేమస్, ప్రఖ్యాతం. ఒక ఉదాహరణగా చెప్పాలి, స్మరణం ద్వారా ఎవరు భగవంతుడికి భక్తి చేసుకున్న అత్యుత్తమ భక్తుడు అంటే అందులో మొదటి ఉదాహరణ మనకి ప్రహ్లాదుడు అని మన ఆచార్యులు చెప్తారనమాట. స్మరణం పాదసేవనం, భగవంతుడి పాదాలు సేవ చేసుకునేది లక్ష్మీదేవి. శ్రవణం ద్వారా భగవంతుడిని చేరుకున్నది పరీక్షిత్ మహారాజు అయితే, కీర్తనం ద్వారా భగవంతునికి భగవద్ధామానికి చేరుకున్నది, భక్తి చేసుకున్నది సుఖదేవ్ గోస్వామి. అంటే వీళ్ళు వేరే మార్గాలు కూడా, అంటే నవవిధ భక్తి చేశారు, కానీ ఎక్కువగా ముఖ్యంగా దీని వలన వాళ్ళు అందరికీ ప్రఖ్యాతం అన్నమాట ఈ మార్గం ద్వారా. అర్చనం వందనం దాస్యం, అర్చనం అంటే భగవంతుడికి అర్చన చేసుకోవడం, విగ్రహార్థన చేయడం. వందనం, ఇది అర్చనానికి ఎగ్జాంపుల్ వచ్చేసి, అంటే ఉదాహరణ వచ్చేసి పృథు మహారాజు. ఆయన గురించి కూడా మనం భాగవతంలో విస్తృతంగా చర్చించుకుంటాము 4వ స్కందంలో. వందనం అంటే భగవంతుడికి మంచి ప్రార్థనలు అర్పించడం. ఎన్నో మంది భక్తులు అర్పించారు ప్రార్థనలు, కానీ అక్రూర ఆ ప్రార్థనల ద్వారా భగవంతుడిని భక్తి చేసుకున్నాడు అనమాట, ప్రార్థనలు అర్పించి. అదొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. దాస్యానికి హనుమంతుడు ఎలా భగవంతుడికి దాస్య భావనతో సేవ చేసుకున్నాడు హనుమంతుడు. అన్నిటికీ ఇంకా ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి, ఒకటే కాదు, నేను జస్ట్ ఒకటి చెప్తున్నాను అంతే. సాఖ్యం వచ్చేసి మన అర్జునుడు ఎలా భగవంతుడికి చెప్తాడు కదా, అందరికన్నా ప్రియ సఖ అర్జునుడు. ఆత్మ నివేదనం మొత్తం అన్నిటినీ అర్పించుకున్నాడండి. శరీరాన్ని, ఆయనకున్న సంపత్తిని, మనస్సుని, ఆయనకున్న ప్రతి ఒక్కటి ఆత్మని సమర్పించుకున్న వ్యక్తి బలి మహారాజు. సో దానికి బలి మహారాజు ఉదాహరణ. ఇలా నవవిధ భక్తికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్పాను మీకు. సో ఈ 9 అంటే నవవిధాల భక్తి
ఇతి పుంసార్పిత విష్ణు. ఇలా భగవంతుడికి మనం అర్పించుకొని ఇవన్నీ విధాలుగా భక్తి చేసుకుంటే, భక్తిశ్చేన్నవ లక్షణ, నవ విధాలుగా మనం భక్తి చేసుకుంటే, క్రియేత భగవద్యర్థ తన్మన్యేధీతముత్తమం. ఎవరైతే ఈ విధంగా నవ విధాలుగా భక్తి చేసుకుంటారో భగవంతుడు విష్ణుకి, నా అంటే శాస్త్రాల ప్రకారం నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళే ఉత్తమమైన బుద్ధివంతులైన మనుషులు. అది చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి. అంటే ఆయనకు చెప్పేది అంటే డైరెక్ట్గా నీకు బుద్ధి లేదు అని, అలా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా బుద్ధివంతులు ఏం చేస్తారు అంటే, బుద్ధిమంతమైన అన్నిటికన్నా ఉత్తమమైన బుద్ధి ఉన్న వాళ్ళు, వికసించిన వాళ్ళు చేతన వాళ్ళు నవవిధ భక్తి ద్వారా విష్ణువుని ఆరాధిస్తారు అని మనకి ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ చెప్తున్నాడు. అది ఆయన హిరణ్యకశిపుడికి మొదటి జవాబు చెప్పాడనమాట. ఈ జవాబు విన్న హిరణ్యకశిపుడు ఇంక మీరు అర్థం చేసుకోండి, ఇంకా ఎంత కోపంతో రేగిపోతాడో. ఇప్పుడు ఆ కోపంతో రేగిపోయి వెంటనే అక్కడ ఉన్న ఇంకా వాళ్ళు ఉంటారు కదా షండామర్కులు, వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎంతో కోపంతో ఆయన పెదాలు ఇలా కదులుతున్నాయంట కోపంతో ఎర్రగా. ఆయన ఏమంటున్నాడంటే షండతో, ఓ దేనికి పనికిరాని అయోగ్యతుడు అయిన ఈ గురువు శుక్రాచార్యుడు యొక్క పుత్రుడివి నువ్వు, నీ యొక్క తండ్రి పేరుని చెడిపేశావు. నువ్వు ఎందుకు చెప్పినా కానీ నువ్వేం చేశావు, నా యొక్క ఆజ్ఞని ఉల్లంఘించి నా పుత్రుడిని ఆ యొక్క నా శత్రువుడి శరణాగతుడు అయ్యేలా చేశావు. ఇలాంటి నా పుత్రుడికి ఆ విష్ణు భక్తి ఎందుకు నేర్పించావు, ఇలాంటి పనులు ఎందుకు చేశారు మీరు అనేసి వాళ్ళని గట్టిగా తిడుతున్నారనమాట. సో అంబరీష్ మహారాజు నవవిధ భక్తి అన్నీ చేసుకున్నాడు సరిగ్గా, అన్నిటికీ ప్రఖ్యాతి. అంబరీష్ మహారాజు ఒక ఎగ్జాంపుల్ మనం ముందు చర్చించుకున్నాం, కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసి అవునండి, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హిరణ్యకశిపు వాళ్ళని తిట్టేస్తున్నారు అనమాట. ఎవరిని? సండా, అదే మన శుక్రాచార్యుడు పుత్రుడిని. మీకు నేర్పించడం రాదు, మీరు తప్పు నేర్పించారు, విష్ణువుకు భక్తుగా తయారు చేశారు, నా ఒక ఆజ్ఞను ఉల్లంఘించారు అని తిడుతుంటే అప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడనమాట. ఏమని అంటే, నేను మీరు ఏదో నా శిరోభిలాషులను కోరి మీకు నా యొక్క పుత్రుడిని అప్పచెప్పాను, కానీ మీరు ఎలాగైతే కాలంలో కొన్ని రోగాలు బయటపడతాయో అప్పుడు తెలుస్తుంది మనకు రోగాలు ఏంటో, అంటే పాపాత్ములకు రోగాలు ఎలా బయటపడతాయో అలాగే ఈ యొక్క లోకంలో కొంతమంది మిత్రులు శ్రేయోభిలాషుల రూపంలో ఉంటారు, కానీ కొన్ని కాలం తర్వాతే అర్థమవుతుంది వాళ్ళు అసలైన దుర్మార్గులు, నా యొక్క శత్రువులని. మీరు అలాగే ప్రవర్తించారు, మీరు అలాగే అర్థమైంది నాకు అనేసి, ఇప్పుడు మీ యొక్క శత్రుత్వం అనేది బయటపడింది నా మీద, ఇలా మీరు నా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, నా యొక్క పుత్రుడికి తప్పుడు శిక్షణ ఇచ్చి అని ఆ సండామర్కుల్ని ఎలా అంటే అలా అనేస్తున్నాడు అనమాట. అప్పుడు సండామర్కులు అంటాడనమాట, సండ అంటాడు, ఓ అసురవర్య, ఓ ఇంద్రుడి యొక్క శత్రువు అయిన నువ్వు హిరణ్యకశిప, ఏవైతే ఇప్పుడు ప్రహ్లాద మహారాజు మీకు చెప్పారో, ప్రహ్లాదుడు చెప్పినవి ఒక్కటి కూడా మేము శిక్షణ ఆయనకి ఇవ్వలేదు. మేమే కాదు, మా గురుకులంలో ఎవ్వరూ ఆయనకి బోధించలేదు. ఆయనకు స్వతహాగా సహజంగా చిన్నప్పటి నుంచే ఆ విష్ణువు పట్ల భక్తి ఉంది. అది ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నాడో మాకు తెలియదు. అందుకనే నువ్వు ఇలా మా పైన ఇలా నీ యొక్క కోపాన్ని ప్రదర్శించి లాభం లేదు, ఇది నీకు శోభనివ్వదు, మేము బ్రాహ్మణులను, మీరు మాకు ఆ గౌరవాన్ని ఇవ్వడం ఉచితం అని ఇక్కడ షండ బాగా చెప్తాడనమాట. ఇది విన్న తర్వాత హిరణ్యకశిపుడికి అర్థమైపోతుంది, అంటే వీళ్ళ తప్పు లేదు. ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది ఏంటంటే, ఇంకా నా పుత్రుడు చిన్న అమాయకుడు కాదు, వీడు శత్రువు, నా పుత్రుడి రూపంలో ఉన్న నా శత్రువు, ఆ విష్ణు భక్తుడు నా శత్రువు అనేసి ఇప్పుడు ఏం చెప్తాడంటే వెంటనే, అయితే వీళ్ళు గురువులు చెప్పలేదంటున్నారు నీకు ఈ శిక్షణలు, మరి ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఏమంటాడంటే, ఇప్పుడు ఎవరు చెప్పారని అడిగితే ప్రహ్లాద్ మహారాజు అంటాడు, చాలా బాగుంటుంది ఇది కూడా శ్లోకం. శ్రీ ప్రహ్లాదువాచ మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో విపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్ విశతాం తమిశ్రం
పునః పునశ్చర్విత చర్వనానాం. ఇది కూడా మీరు వినుంటారు. ఈ శ్లోకం కూడా చాలా ఫేమస్ ప్రఖ్యాత శ్లోకం. ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ యొక్క తన ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేదో, ఇంకా ఇంద్రియాన్ని నిగ్రహించుకోక ఈ యొక్క భౌతిక భోగ వృత్తి పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారో, ఇంకా దాని పట్లే వాళ్ళ జీవితం దానివైపే కొనసాగిస్తూ ఉంటారో, వాళ్ళు నరకం వైపు పయనిస్తున్నారు. వీరు ఏదైతే చివింగ్ ద చివుడు చర్వినాను అంటే ఆ తిన్నదే, అంటే ఇప్పుడు నమిలిందే మళ్ళీ నములుతున్నారు. అంటే ఇంక అందులో ఏం లేదు, అందులో ఆనందం లేదు, ఏం లేదు, రసం లేదు, ఏం లేదు, కానీ దాన్ని నములుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం తెలియదు కదా. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఇలాంటి వాళ్ళకి, ఇలా భోగవృత్తినే జీవిత లక్ష్యంగా జీవించే వాళ్ళకి ఎప్పటికీ కృష్ణుడి బోధనలు, ఆ కృష్ణుడి పట్ల భక్తి అనేది ఉత్పన్నమవ్వదు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నించినా కానీ, వాళ్ళకి ఎవరైనా చెప్పినా కానీ, రెండు అయినా కానీ, అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, ముందు ఒకసారి చెప్పాను మీకు, మీరు వినిపించుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాడు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏం చేయాలో, మీకు చెప్పినా మీకు అర్థం కాదు. సరే, మీకు ఇప్పుడు అంటున్నారు కదా, సారీ యా, నెక్స్ట్ ఇంకొక శ్లోకం చెప్తాడు. ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి, బాగుంటాయి, చూసుకొని మనం ఇంకా ఫాస్ట్గా ఈరోజు ముగిద్దామంట. నెక్స్ట్ శ్లోకం కూడా ఇంపార్టెంట్. నతే విదుస్వార్థ గతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానిన అంధాయతాండైర్ ఉపనీయమానాస్ తేపీశతంత్ర్యామురుధాం నిబద్ధ. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఎవరైతే వ్యక్తులు ఈ యొక్క చేతనతో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భోగించాలనే చేతనతో ఉంటారో, వాళ్ళు ఇంకా ఇలాంటి, అంటే శుక్రాచార్యులు అంటే ఇలాంటి గురువులు, ఇప్పుడు చండమార్కులు చెప్తున్నారు కదా, ఇలాంటి గురువుల్ని ఎవరైతే స్వీకరించేసి ఇలా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళకి నేర్పించారు కదా సబ్జెక్ట్స్, ఎప్పుడు ఇంద్రియాలను ఎలా భోగించాలి, ఎలా దోచుకోవాలి, ఎలా రాజకీయాలు చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు కదా. ఇవన్నీ నేర్పించి జీవిత లక్ష్యాన్ని నేర్చుకోరో, భగవద్ధామానికి వెళ్ళడాన్ని తెలుసుకోరో, భగవంతుడి యొక్క భక్తిలో చేయరో, అలాంటి వాళ్ళు నేర్పించరు కదా గురువులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు గుడ్డి వాళ్ళు, వాళ్ళను నమ్ముకున్న మీరు, వాళ్ళ మార్గం, వాళ్ళ ద్వారా, వాళ్ళ మార్గదర్శనంలో మీరందరూ కలిసి ఆ గుడ్డి మార్గాన్ని పాటించి ఎక్కడికి వెళ్తున్నారంటే వెళ్ళి ఏదో గుయ్యలో పడతారనమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఇలా మీరు ఎప్పుడు ఈ భౌతిక ఆసక్తితో దాన్నే భోగించిందే భోగించాలని చేస్తున్నారు, కానీ దీని ద్వారా మీకు ఏం జరగదు, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆ సమాధానం ఇండైరెక్ట్గా చెప్తారనమాట. ఎవరు? మన ప్రహ్లాద్ మహారాజు ఈ యొక్క హిరణ్యకశిపుడికి పరోక్షంగా సమాధానం ఇస్తాడు. ఎవరు అని అడిగారు కదా, ఎవరో ఇప్పుడు చెప్తారు. ఎలా నేర్చుకున్నాడు ప్రహ్లాద్ మహారాజు కూడా. నారదముని పేరు డైరెక్ట్గా చెప్పాడు, కానీ ఇండైరెక్ట్గా చెప్తారనమాట. నైషామతిస్తావదురుక్రమాంగ్రిం స్పృశత్యనత్తాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి ఈ మహీయస పాదరజోభిషేకం, ఆ వైష్ణవుల యొక్క పాదాల యొక్క రజ అంటే పాద ధూళిని మస్తకానికి రాసుకోరో, వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి భౌతిక వాసనలు, భౌతిక ఆసక్తుల నుంచి వాళ్ళు ముక్తులు అవ్వలేరు, భగవంతుడిని చేరుకోలేరు. ఇలా ఎప్పుడైతే ఆ వైష్ణవుల యొక్క పాదధూళి, వాళ్ళ కృప ద్వారానే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు. మరియు భగవంతుడి శరణాగతిని, అంటే భగవంతుడిని శరణాగతుడై అప్పుడు ఈ యొక్క మోహభాయం నుంచి ముక్తులయ్యి ఆ భౌతిక ఈ కలుషితమైన అనర్థాల నుంచి ముక్తులు అవ్వగలరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట,
అంటే ఎలా నేర్చుకున్నామంటే, ఎలా నేర్చుకుంటాడు ఎవడైనా ఇదే పద్ధతి, ఒక వైష్ణవ సాధువులు శుద్ధ భక్తుల మాధ్యంతో నేర్చుకున్నాను అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఇది విన్న హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వచ్చేస్తుంది. ఎంతో కోపంతో ఆ తొడ మీద కూర్చోబెట్టుకున్న ప్రహ్లాద్ని ఇప్పటివరకు తీసి కింద ఎత్తేస్తాడు, ఇలా పారేస్తాడు అన్నాడు. ప్రహ్లాద్ మహారాజు కింద నేల మీదకి పారేస్తాడు ఎంతో కోపంతో. ఇప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయాయి అనమాట. అప్పుడు అక్కడ ఉన్న రాక్షసులకు చెప్తాడు, ఈ ప్రహ్లాదుడిని ఏ విధంగా వీలైతే ఎక్కడ పడితే అక్కడ ఎలాగైనా సరే చంపేసేయండి. ఎందుకంటే వీడు నా తమ్ముడిని చంపిన నా శత్రువుని ఆరాధిస్తున్నాడు, వాడి భక్తుడు వీడు. సో ఇలాంటి వాడు నాకు అవసరం లేదు. ఇలాంటి ఆ విష్ణువు యొక్క సేవకుడు నా పుత్రుడైనా సరే వీడిని చంపేసేయండి. వీడు 5 ఏళ్ల వయస్సు, కనిపిస్తున్నాడు అమాయకుడుగా, కానీ ఇతనికి నా పట్ల ఏమాత్రం ప్రేమ, నా పట్ల ఏమాత్రం మమకారం లేదు. ఈయనకి నా పట్లే కాదు, తన తల్లి పట్ల కూడా ఈయనకు మనకు మమకారం లేదు, ప్రేమ లేదు. అందుకే వీడిని నమ్మశక్యం కాదు, వీడిని నమ్మే ప్రసక్తే లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తారనమాట. ఎలాగైతే ఇక్కడ చెప్తున్నారు, నేను ఇప్పుడు థరోగా ప్రిపరేషన్ చేయలేకపోయాను, అంత సమయం లేకుండే, అందుకే జస్ట్ డైరెక్ట్గా నేను శ్లోకా సెలెక్ట్ చేసుకున్నాను. కొద్దిగా స్లో అయినా చూసి చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్లో రాశారు, అదే మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. శ్లోకము 37వ శ్లోకంలో మంచి ఉదాహరణ ఇస్తారు. ఏమంటున్నారంటే, ఒక మంచి మెడిసినల్ హర్బ్ అంటే ఒక మంచి మందు చెట్టు, మంచి చెట్టు అంటాం మెడిసినల్ హర్బ్ అంటే ఒక మంచి వృక్షం అనుకోండి. ఒక మందులా పనిచేసే ఒక చెట్టు ఎక్కడైతే ఒక అడవిలో పుడుతుందో, ఆల్తో ఏ మెడిసినల్, నేను ఇంగ్లీష్లో చెప్పి మీకు ట్రాన్స్లేట్ చేస్తానండి, కొంచెం పెద్ద ట్రాన్స్లేషన్ ఉంది. ఆల్తో ఏ మెడిసినల్ హర్బ్ బీయింగ్ బోర్న్ ఇన్ ద ఫారెస్ట్ డస్ నాట్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ యాజ్ ఎ మ్యాన్. If beneficial, it is kept very carefully. Similarly, if someone outside one's family is favorable, he should be given protection like a son. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో అనాలజీ చేంజ్ చేస్తారు. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒకవేళ అడవిలో ఉన్న వృక్షాలు కాకుండా వేరే ఏదైనా అవసరం వచ్చే మెడిసినల్ హబ్ అంటే అది బాగా మనకు అవసరం పడుతుంది. మందు అంటే మెడిసిన్ అంటే మందు అంటే అలా కాదు, ఔషధ. ఎస్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఈ ఔషధ మొక్క ఉంటుంది కదా, ఆ ఔషధ మొక్క ఎంతో ఉపయోగకరం. అందుకనే మన వేరే అడివైనా సరే అలాంటి ఔషధ మొక్క బయట నుంచి అయినా తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఎందుకంటే అది మనకు ఎంతో ఉపయోగకరం. అలాగే బయట ఎవరైనా వేరే వాళ్ళ కొడుకైనా సరే, మన పరివారంలో వ్యక్తి కాకున్నా సరే, ఒకవేళ అలాంటి వ్యక్తి కూడా మనకి ఎంతో మేలు చేసేవాడైతే అతన్ని మనం మన పరివారంలో చేర్చుకోవచ్చు, మన పరివారంతో పాటు ఉంచుకోవచ్చు. కానీ ఒకవేళ మన శరీరంలోనే ఒక భాగానికి ఒకవేళ అది కుళ్ళిపోయిందనుకోండి, క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మనకు చేయికి క్యాన్సర్ వచ్చిందనుకో, ఆ చేయి నుంచి ఆ క్యాన్సర్ మొత్తం మన శరీరానికి అంతా వ్యాపించి శరీరాన్ని మననే చంపేస్తుంది. అలాంటప్పుడు ఆ శరీరానికి అతను ఏం చేయాలి అంటే, ఆ చేతిని కట్ చేసేసి పారేసేయాలి. అప్పుడు ఆ శరీరాన్ని తన ప్రాణాలు బ్రతికించుకోవచ్చు. అలాగే ఇలాంటి పుత్రుడు మన కులంలో పుట్టిన, మన పరివారంలో పుట్టిన ఈ యొక్క క్యాన్సర్ లాగా, సో వీడిని చంపేయడం, నరికేయడమే మంచి మార్గం, ఇదే మనకు మంచి చేస్తుంది అని ఇలా చెప్తాడనమాట. ఈ యొక్క వ్యక్తి వీడిని నేను నియంత్రించలేకపోతున్నాను, వీడికి ఎంత చెప్పినా వీడు వినట్లేదు, ఇంకా వీడు వినేటట్టు కూడా లేడు. సో వీడిని ఏ విధంగా చంపదలుచుకుంటే, ఏ విధంగా వీలైతే ఆ విధంగా చంపేసేయండి అని చెప్పేస్తున్నాడు. కొంచెం ఉందండి, మీరు కంటిన్యూ చేయమంటారా? ఇంకొక 10 minutes అయితే అయిపోవచ్చు, మనము ఫస్ట్ ఈ చాప్టర్ అయిపోద్ది, మొదటి భాగం. ఓకేనా? కంటిన్యూ చేద్దామంటారా? ఈరోజు నరసింహ చతుర్దశి కదా. ఓకే, సో ఇక్కడ మన కరెంట్ కూడా వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడంటే, మన హిరణ్యకశిపుడు ఇప్పుడు అందరికి ఆర్డర్ ఇస్తున్నారనమాట.
ఆర్డర్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు రాక్షసులు, వాళ్ళ అసురులు, దైత్యులు వాళ్ళు ఎలా చంపాలో ప్రయత్నిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ హిరణ్యకశిపుల యొక్క సేవకులు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క త్రిశూలాలు, వాళ్ళ యొక్క ఖడ్గాలు, వాళ్ళకి ఏవైతే అస్త్రాలు ఉన్నాయో వాటితో డైరెక్ట్గా ప్రహ్లాదుడి మీద దాడి చేస్తారన్నమాట చంపడానికి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏంటంటే 5 ఏళ్ళ పిల్లాడు. అప్పుడు ప్రహ్లాదుడు మాత్రం ధ్యానంలో కూర్చొని భగవంతుడిని స్మరించుకుంటున్నాడు అంతే. భగవంతుడిని మనస్సులో తన చేతనలో స్మరించుకుంటున్నాడంట. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో కత్తులతో త్రిశూలాలతో దాడి చేస్తున్నా కానీ ఏమీ జరగట్లేదు. ఆ ప్రహ్లాదమాడికి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఏమాత్రం చిన్న చోటు కూడా చిన్నగా కూడా వాళ్ళకి ఆయనకి ఏమీ కాలేదన్నమాట. సో వీళ్ళ ఎంత కష్టపడ్డా కానీ ఏం కాలేదంట. వీడిని ఏం చేద్దాం మరి అనేసి, వీడి దగ్గర ఏం అస్త్రాలు లేవు, వీడు ఏం చేయట్లేదు, ఊరికే కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, మా అస్త్రాలు పని చేయట్లేదు అని అనుకుంటున్నారంట. దాని తర్వాత ఇంకా ఎన్నో రకరకాలుగా ప్రయత్నించారంట. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎన్నో వివిధ రకాలుగా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. సో తర్వాత ఏం చేస్తాడంటే వీడిని ఆ పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి కదా, ఆ ఏనుగుల మధ్యలో పడేసేయండి, ఆ ఏనుగులు తొక్కేసి వీడిని చంపేస్తాయి అని ఏనుగుల మధ్యలో పారేస్తే ఏనుగులు ఏం చేయలేదంట. ఆ ఏనుగులు తొక్కలేకపోయాయి, తొక్కినా ఏం అవ్వలేదు నీకు. అలాగే ఇంకా ఎన్నో పాములు, ఎంతో విషపూరితమైన పెద్ద పెద్ద సర్పాల మధ్యలో ఈయన వేసేసారంట. ఆ కాటేసి చనిపోతాడు ఆయన. అవి ఏమీ చేయలేవు, అవి కాటేసినా ఏమి అవ్వలేదు ఆయనకి, అవి కూడా ఏమీ చేయలేవు, ఈయనకి ఏమీ అవ్వలేదు ప్రహ్లాదుడికి. దాని తర్వాత ఒక మాంత్రికుడిని, మాయలు చేసేవాడిని తీసుకొచ్చారంట. ఈయనకు మర్మము మంత్రాలు వేసి ఏదో విధంగా ఈ ఒక ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించారు, కానీ చంపలేకపోయారు. తర్వాత ఒక పెద్ద పర్వతం నుంచి పారేశారు, అయినా కానీ ప్రహ్లాదుడు సముద్రంలో పారేశారు, అయినా కానీ ఏమీ అవ్వలేదు. మనకు చెప్పుకుంటాం, మనం సింహాచలం వెళ్తాం కదా, సింహాచలం పర్వతం నుంచే ప్రహ్లాదుడిని వాళ్ళు తోసేశారని. సో అలా పర్వతం నుంచి కింద పారేసినా కానీ ప్రహ్లాదుడు మాత్రం హాయిగా భగవంతుడిని ధ్యానం చేసుకున్నాడు. ప్రహ్లాదుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే చెప్పాక విశేషత, ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ ఆయన ఏమి కొట్లాడడానికి ప్రతిక్రియ చూపించట్లేదు, వాళ్ళని వద్దు అని కూడా అనట్లేదు. భగవంతుడిని ధ్యానం చేసుకుంటున్నాడు, ఎంతో శాంతంగా కూర్చున్నాడు. వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, కానీ ప్రహ్లాదుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు అన్నమాట. ఇలా దాని తర్వాత ఏం చేశారంటే విషం ఇచ్చారు. విషం ఇచ్చి విషం తాగించి చంపేద్దాం అనుకున్నారు. విషం తాగినా ఏమీ అవ్వలేదు ప్రహ్లాదుడికి. దాని తర్వాత అన్నాడు వీడికి అసలు ఏమి తిండి పెట్టకుండా ఆకలితో మాడి చనిపోతాడు అనేసి తిండి పెట్టడం మానేశారంట. అయినా కానీ ప్రహ్లాదుడు చావట్లేదు. దాని తర్వాత ఎంతో రకరకాల విభిన్నమైన ఈ యొక్క లైక్ సివియర్ కోల్డ్, చాలా చల్లగా ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అంటే చల్లటి వస్తువుల మధ్యలో అలా చల్లటి కోల్డ్, సివియర్ కోల్డ్ అలాంటి వాతావరణానికి గురి చేశారు. హిరణ్యకశిపుడు ఏంటంటే అది ఆయన సృష్టించుకోవచ్చు కదా, ఎంతో చల్లటి వాతావరణాన్ని సృష్టించి దాంతో చంపాలనుకున్నారు, కానీ చంపలేకపోయారు. ఎంతో వేగంగా వీసే గాలుల ద్వారా ఆయన్ని హతమార్చాలనుకున్నారు, హతమార్చలేకపోయారు. అగ్నిలో దహనం చేసి చంపాలనుకున్నారు, ఏమి అగ్నిలో కూర్చున్నా ఏం అవ్వలేదు ప్రహ్లాదుడికి. నీళ్ళల్లో ముంచి చంపాలనుకున్నారు, కానీ చంపలేకపోయారు. పెద్ద పెద్ద బండరాలు వేసి చంపాలనుకున్నారు, అయినా చంపలేకపోయారు. ఇన్ని విధాలుగా హిరణ్యకశిపుడు ప్రయత్నించాడనమాట. దీని తర్వాత ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. హిరణ్యకశిపుడు అనుకుంటాడు, ఇంకా ఎన్నో పచ్చి బూతులు తిట్టాడు అనుకోండి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. అయినా కానీ ఏంటి వీడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగానే ప్రయత్నించినా వీడు చావట్లేదు, అసలు వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి ఉంది, వీడి ఏం శక్తి ద్వారా వీడు రక్షించబడుతున్నాడు అనేసి ఆలోచిస్తూ తనలో భయం అనేది మొదలైందంట. హిరణ్యకశిపుడు యొక్క హృదయంలో భయం మొదలైంది. వీడేంటి అసలు, నేను మొత్తం 3 లోకాలు నేను జయించేశాను, ఈ యొక్క ప్రహ్లాదుడు నేను చంపాలనుకుని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావట్లేదు, అసలు వీడు ఏం శక్తి ఉంది అనేసి భయం మొదలైంది ఇప్పుడు హిరణ్యకశిపుడు ఒక హృదయంలో. ఇంకా హిరణ్యకశిపుడు అంటాడు, ఎలాగైతే ఇప్పుడు నాకు ఒక కుక్కకు తోకలాగా తయారయ్యాడు. మనం కుక్కకు తోక ఎన్నిసార్లు దాన్ని స్ట్రైట్గా చేయాలనుకున్నా అది స్ట్రైట్ అవ్వదు, మళ్ళీ ముడుచుకుంటుంది. అలా వీడిని ఏం చేయాలన్నా మళ్ళీ ఏం చేయలేకపోతున్నాం, వీడిని మార్చలేకపోతున్నాం, వీడిని హతమార్చలేకపోతున్నాం. మరి ఎలా?
వీడు ఎప్పుడు ఆ విష్ణు 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 అని ఆయన ఆరాధిస్తూ ఉంటాడు. దానివల్లనే అనుకుంటా వీడికి ఇంత శక్తి వచ్చింది, వీడి శక్తి అపారమైంది అనిపిస్తుంది. నేను ఇన్ని దండనలు విధించినా ఏమాత్రం భయపడటం లేదు. వీడు అమరుడైపోయాడా ఏంది? ఇప్పుడు నేను వీడి శత్రువు అయిపోయినందుకు నాకు మృత్యు రాదు కదా. ఈ విధంగా ఆలోచనలు వచ్చేసాయంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు యొక్క మెదడులోకి. భయం వేస్తుంది ఇప్పుడు హిరణ్యకశిపుడికి. వీడు చాలా శక్తిశాలివంతుడు, ఇంత ప్రయత్నించినా వీడు చావట్లేదు, ఇప్పుడు వీడిని చంపడానికి ట్రై చేశాను, నాకైతే ఆపద రాదు కదా, ఎందుకంటే వీడి విష్ణు శక్తి ఉంది, వీడి దగ్గర విష్ణు శక్తి ద్వారా వీడు రక్షించబడుతున్నాడని అర్థమైపోతుంది ఇప్పుడు హిరణ్యకశిపుడికి. ఇలా భయపడ్డం చూసి షండామరకు అక్కడ నుంచి చూశారు. ఏంటి మన రాజు భయపడిపోతున్నాడు, ఎంతో నిరాశకు గురయ్యాడు అనేసి ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఇప్పుడు ఇదే లాస్ట్ మన ఎపిసోడ్ ఈరోజుకి. ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఓ రాజా, అసుర, ముల్లోకాలు జయించిన వాడివి నువ్వు ఈ చిన్న పసి బాలుడికి ఎందుకు అంత క్రోధానికి గురవుతున్నారు? మీరేమీ కంగారు పడకండి, ఇంకా చిన్నపిల్లవాడే, ఇంకా పెద్దగా వాడికి ఇంకా చాలా వయస్సు ఉంది, ఇంకా సమయం ఉంది, మనం ఇంకా శిక్షణ ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఎవరో నేర్పించారు, ఎక్కడి నుంచో నేర్చుకున్నాడు, కొంచెం సమయం పడుతుంది అంతే. సో మా శుక్రాచార్యులు, మా యొక్క తండ్రి అయిన శుక్రాచార్యులు ఇప్పుడు బయటికి వెళ్ళారు, ఇంకొంత సమయంలో ఇప్పుడు రాబోతున్నారు, కొంత సమయం తర్వాత వచ్చేస్తారు శుక్రాచార్యులు. వాళ్ళు వచ్చిన తర్వాత శుక్రాచార్యుడు మాకంటే అంత తెలివితేటలు లేవు, ఎలా బోధించాలో, కానీ శుక్రాచార్యుడు మాత్రం చాలా తెలివి, మీకు తెలిసిందే విజ్ఞానం ఉంది, వీడిని ఎలాగైనా సరిగ్గా శిక్షణలో పెట్టేస్తాడు. ఆ శుక్రాచార్యుడు మా ఒక తండ్రి యొక్క సేవలో వీడిని పెట్టేస్తాము, మా తండ్రికి సేవ చేసుకుంటూ మా తండ్రి నుంచి బాగా శిక్షణలు విని వీడు పెద్ద అవుతాడు. కొన్ని సంవత్సరాల్లో మొత్తం వీడికున్న బుర్రలో ఉన్న ఇదంతా తప్పుడు శిక్షణలు అన్నీ వెళ్ళిపోయి మంచిగా తయారవుతాడు, మనం అనుకున్న విధంగా తయారవుతాడు. మీరు ఏమాత్రం బెంగ పెట్టుకోకండి. ఇది ఇప్పుడు మాకు అప్పచెప్పేయండి, నేను మళ్ళీ గురుకులం తీసుకెళ్ళి మేము స్టార్ట్ చేస్తాం ట్రైనింగు, ఇంకా తీవ్రంగా శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము, మొదలు పెడతాము. మా శుక్రాచార్యులు వచ్చిన తర్వాత ఆయన యొక్క మొత్తం శిక్షణని పూర్తి చేస్తాడు ఆయన. మీరు ఏమాత్రం కంగారు పడకండి, మీరు ఎలా అనుకుంటున్నారో అలా పుత్రుడిని మేము తయారు చేపిస్తామని వాళ్ళకు ఆశ్వాసాన్ని ఇస్తున్నారు అన్నమాట. ఇలా ఆశ్వాసాన్ని ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్తారు ప్రహ్లాదుని. తీసుకెళ్ళి ఇంకా బాగా వాళ్ళకి తెలిసిన శిక్షణలు ఇస్తున్నారు. ఇంకా శుక్రాచార్యుడు రాలేదు, కానీ ఈ సండామరకులకే అలాంటి శిక్షణలు మళ్ళీ మొదలుపెట్టాడు. ముందు చెప్పినట్టుగా అన్ని అధర్మ శిక్షలు, ఎలా అర్థాన్ని పోగు చేసుకోవాలి, దోచుకోవాలి, ఇవన్నీ అత్యాచారాలు చేయాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారంట. కానీ మన ప్రహ్లాదుకి ఏమాత్రం రుచి లేదనమాట, అది ఏం వినేవాడు కాదు. కానీ వాళ్ళు శిక్షణలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సండామరుగులు సమయం ఉండేది కదా, ఆ సమయంలో ప్రహ్లాద్ మారు ఏం చేశాడంటే వాళ్ళందరూ మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో ఎంతో ఆప్యాయత, వాళ్ళు పిలిచేవారు, వాళ్ళ ఆప్యాయతతో మాట్లాడుతూ వాళ్ళకి శిక్షణలు ఇచ్చేవాడంట. ఇప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు ఏ రకమైన శిక్షలు ఇస్తారు, మనం ఇంకా మిగతా విషయాలు క్వశ్చన్స్ అన్నీ ఈవినింగ్ టైం చూసుకుందామంట. సో ఏ రకమైన శిక్షలు ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులు, అసుర కుమారులు, అసుర పుత్రులు ఎవరైతే అక్కడ చదువుతున్నారో గురుకులంలో, వాళ్ళకి ఏం శిక్షణలు ఇచ్చారు, దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏం ప్రశ్నలు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రహ్లాదుని, ఆ ప్రశ్నలకు జవాబు ప్రహ్లాదుడు ఇస్తాడు, అందులో మీ ప్రశ్నకు కూడా జవాబు దొరికిపోతుంది. సో దాని తర్వాత మరి హిరణ్యకశిపుడు ఎలా వధించడానికి ప్రయత్నించాడు ప్రహ్లాదుడిని, నరసింహదేవుడు ఎలా కాపాడాడు ప్రహ్లాదుడిని, దాని తర్వాత ప్రహ్లాదుడు నరసింహదేవుడిని ఎలా ప్రార్థనలతో సంతృప్తిపరిచాడు, ఈ విషయం అంతా మనము ఈరోజు సాయంత్రం 4 చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడే మనం విరామం తీసుకుందాము కథకి. చాలా చాలా ధన్యవాదాలు. ఇంతసేపు ఈరోజు చాలామంది వచ్చారు, 140-150 వరకు నేను చూశాను ఇక్కడ వెళ్ళా ఈరోజు మన అటెండెన్సు. చాలా చాలా ఆనందం. ఎంతోమంది ఎంతో భక్తితో నరసింహ లీలా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క చరిత్రని వినడానికి వచ్చారు, నాకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. हरे कृष्णा। श्रील प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। प्रहलाद महाराज की जय। नरसिंहदेव भगवान की जय। नरसिंह चतुर्दशी महामहोत्सव की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।